సో ఈరోజు మన గౌతమి గారు ఎట్లా క్రైమ్ రిపోర్టర్ అన్నారు కదా. సో ఇంట్రెస్టింగ్ అన్నారు కాదు, నిజమే అది. అదే బిగ్గెస్ట్ ఏమంటాం థ్రిల్లర్ ఏమైనా ఉందా? స్టోరీ చెప్పవచ్చు కదా. అది మనకి కుక్కర్ స్టోరీనే. ఆడు అట్లా ఫుల్ చంపి నరికి కుక్కర్ లో ఉడకబెట్టి ఆ పీసెస్ ని మళ్ళీ ఎండబెట్టి పొడి చేసి నీటిలో కలిపి వాడి థాట్ ప్రాసెస్, వాడి ఐడియాలజీ ఏంద్రా అయ్యి అనిపించింది మాకైతే ఒక సెకండ్. మేము అదంతా పక్కన పెట్టి వీడు అసలు ఏ కుక్కర్ లో ఉడకబెట్టాడు ప్రీతి, ఇట్లా చాలా ఉంటాయి కదా, ఎందులో త్వరగా ఉడికింది ఏంటి అన్నది ఆలోచించాను నేనైతే చెప్పాలంటే. దిశ కేసు గుర్తుందా మీకు? అవునవును, యా ఇప్పటికీ కూడా దాని మీద ఫైట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు అందరూ. ఎందుకంటే ఓకే వీళ్ళ హస్తం ఉండొచ్చు, కానీ వీళ్ళే చేశారు అనడానికి సాక్ష్యాలు లేవు. సడన్ గా వాళ్ళని అక్కడ తీసుకుపోవడం, వాళ్ళు వీళ్ళ మీదకి తిరగబడ్డారని కానీ వెంటనే మేము ఫైర్ చేశామని చెప్పడం. ఆ రోజుకి ఏంటంటే అప్పుడు జనాలు ఉన్న ఊపులోనే అమ్మయ్య పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా వ్యవహరించింది, వెంటనే శిక్ష పడిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అన్ని గ్రూపుల్లో నెంబర్ వేసేసి వారం రోజులు నాకు థ్రెటనింగ్ కాల్స్, ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూస్ కాల్స్. బట్ మీరు ఎలాంటి భయం లేకుండా, ఐ మీన్ లైక్ ఓపెన్ గా ధైర్యం తోటి నేమ్స్ చెప్పి అన్ని మీ స్టోరీస్ అన్ని కూడా చెప్పారు. లైక్ చాలా మంది చెప్పారు అనమాట. సో వి నీడ్ టు థాంక్ యూ. పేర్లు పెట్టింది చెప్పనీకే కదా. అది అటు ఇటు అయితే మన ఛానలే పోతుంది కదా అట్లానే. అటు చూడు బే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు మన అన్ఫిల్టర్డ్ బాత్ కనీలో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చినాం. అండ్ ఈసారి గెస్ట్ లాగా మన ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ ఫ్రమ్ బిగ్ టీవీ గౌతమి గారిని తీసుకొచ్చినాం. సో వెల్కమ్ గౌతమి గారు. వెల్కమ్. మళ్ళీ చెప్పండి. మరి చెప్పాను, ఒక్కసారి చెప్తా, మళ్ళీ ఉప్పల్ బాలు హట్ అవుతాడు. అంటే వాడు చూస్తారంటే కాదు ఆ బెంగళూరు బుజ్జి ఉన్నాడు కదా, ఆడి స్టెప్ కాపీ కొట్టినట్టు ఇది రాదు స్టెప్, ఇది కాపీ కొట్టిందని కేసేస్తారు. అవసరమా? మళ్ళీ మాకు కాపీ రైట్ పడితే కష్టం అండి, అందుకే వద్దొద్దు. మీకు క్రైమ్ రిపోర్టర్ ఎందుకు అవ్వాలనిపించింది? సో క్రైమ్ రిపోర్టర్ ఎందుకు అవ్వాలి అనిపించిందంటే అది క్రైమ్ రిపోర్టర్ కాబట్టి, అండ్ ఇంకొకటి రోజుకొకటి మనకి కొత్తగా ఉంటది కాబట్టి. కొత్తగా ఇన్స్పిరేషన్ ఇదంతా బాగా ఇన్స్పైర్ అయ్యారు చాలా మంది. లేదు యాక్చువల్లీ రోజుకొక కొత్త కేసెస్ మనం చూస్తూ ఉంటాం, రోజుకొక కొత్త బాడీస్, రిఫ్రెష్మెంట్ అన్నమాట. కొత్తగా చూడొచ్చు వీళ్ళు ఎట్లా చనిపోయారు, ఎట్లా చంపబడ్డారు అన్నది ఐడియాస్ అన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. మన రోజు సాఫ్ట్వేర్ ఇవన్నీ అయితే అదే సిస్టమ్, అదే మొక్కలు. బట్ ఇక్కడ అట్లా రాదు, మనకి కొత్త మొహాలు కనిపిస్తా ఉంటాయి. సో అందుకే నేను కాదు పొద్దున ఇంప్లిమెంట్ చేయొచ్చు. మార్నింగ్ సన్ రైజ్ చూస్తే రిఫ్రెష్మెంట్ ఉంటది అంటారు, కానీ మీరు ఏంది డెడ్ బాయ్ చూస్తే రిఫ్రెష్మెంట్ ఉంటది అంటారు. అదే కాదు, కొత్త మనుషులను కలిస్తే ఓకే, కొత్త బాడీస్ అదేంది అది వాళ్ళు మనుషులు కాదా అట్లా అంటారేంటి? కొత్త రోజు యాక్చువల్లీ వాళ్ళు రోజు ఎట్లా ఫీల్ అవుతారంటే, అరే నేను చచ్చిపోయాను, నన్ను రిపోర్టింగ్ చేయడానికి ఎంత అందమైన అమ్మాయి వచ్చింది ఇవాళ అని అట్లా ఫీల్ అవుతారు. అర్థమైందా? ఈ మధ్య అలా కూడా అనుకుంటున్నారా? చచ్చిపోయారు ఓకే, రిపోర్టింగ్ ఓకే, అందమైన అమ్మాయి ఏదో తేడా పడుతుంది. కన్విన్సింగ్ లేదు డేవిడ్ బాయ్, ఇది నీకు అందంగా లేనట్టు అనిపిస్తున్నాను, కానీ విపిన్ కి నేను అందంగానే కనిపిస్తాను. అంటే నాకు కొంచెం బ్లర్ ఉంది కాబట్టి చెప్పలేను. అది మీ ఫాల్ట్, అది నాది కాదు యాక్చువల్లీ. ఓకే, నెట్ ఇష్యూ యాక్చువల్. యా సో మీరు అంటే ఈ క్రైమ్ స్టోరీస్ అన్ని తీసుకొని మీరు కూడా ఒక క్రైమ్ చేద్దామన్నా ఏంటి? లేదు వాళ్ళు ఎంత ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నారో నేను వాళ్ళ మైండ్ సెట్ ని చదువుతాను అనమాట. అరే ఏంట్రా ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నారు, మనం ఇంకెక్కడ ఉండిపోయామని ఆలోచిస్తూ ఉంటాను. ఓకే, క్రిమినల్స్ ఇంటెలిజెంట్ గా ఉన్నారు, మనం లేవనా? సో గౌతమి గారు, మీరు జర్నలిజం స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? యాక్చువల్లీ నేను జర్నలిజం చదవలేదండి, సో నేను అందుకే అది స్టార్ట్ చేయలేదు. బేసిక్గా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి 7.5 years అయింది. అంటే క్రైమ్ రిపోర్టింగ్ లోనే 7.5 years గడిచిపోయినా, యాంకరింగ్ కూడా రెండు కలిపి. ఇప్పుడు కొందరు ఎట్లుందంటే ఆన్ స్పాట్ కి వెళ్ళి రిపోర్ట్ చేసేటోళ్ళు కొందరు ఉంటారు,
స్టూడియోలో ఉండి రిపోర్ట్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. ఆ, మాకు కనిపిస్తుంది అంటే స్టూడియోలో ఉన్న వాళ్ళు ఎక్కువ హైలైట్ అవుతుంది, ఎందుకంటే ఫేసెస్ చూస్తాం కానీ వాళ్ళవి. బట్ కంపారిజన్ ఎట్లుంటది, ఎవరికి ఎక్కువ తెలిసి ఉంటుంది అట్లా. మీరు ఆన్ అంటే అంటే ఎవరికి ఫీల్డ్ లో ఎక్కువ శాలరీ ఉంటది అని అడుగుతున్నాడు. ఎవరికి శాలరీ కాదు. స్టూడియోలో ఏసీలో కూర్చొని మంచిగా చెప్పేటోళ్ళకి ఉంటదా, బయట కాదు విపిన్ గారు రోడ్డు మీద అంత ఎండలో వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ చలికి వణుకుతూ రిపోర్టింగ్ చేసేటోళ్ళ మేము మీకు కనబడలా. సూట్ వేసుకొని ఏసీలో కూర్చున్న వాళ్ళు మీకు కనబడ్డారు. విపిన్ కాదండి, అడిగింది సరే ఎవరో ఒకరు ఓవర్ డోస్ గారు, మీ క్వశ్చన్ కూడా ఓవర్ డోస్ గానే ఉంది. కాదు, మీరు జర్నలిజం చేయకుండా ఈ క్రైమ్ రిపోర్టింగ్ ఇదేంది, ఆ స్టోరీ ఏంది అసలు? ఇప్పుడు ఎంతమంది ఏదో చదువుకొని ఇంకేదో అవ్వట్లేదా? నేను చేస్తేనే తప్పైందా మీకు? అలా వచ్చారా? సరే సరే, లేదు ఇక్కడే ఉన్నా, ఇంట్లోనే ఉన్నా. సో ఈ రోజు మన గౌతమే కాదు ఎట్లా క్రైమ్ రిపోర్టర్ అన్నారు కదా. సో ఇంట్రెస్టింగ్ అన్నారు కాదు, నిజమే అది. అదే బిగ్గెస్ట్ ఏమంటాం థ్రిల్లర్ ఏమైనా ఉందా? స్టోరీ చెప్పవచ్చు కదా. Thriller కాదు. సో మీరు రిపోర్ట్ చేసిన క్రైమ్ స్టోరీస్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ, అంటే ఇది ఎప్పటికి మర్చిపోలేని నా జీవితంలో అని ఉంటది కదా, అట్లాంటిది అంటే ఒక స్టోరీ షేర్ చేసుకుంటారా? మాకు కళ్ళకు కట్టినట్టు చెప్పండి. ఒక స్టోరీ మాత్రం ఉంది, చెప్పండి. అది 2022 లో జరిగింది. అది ఆఫ్టర్ కోవిడ్. అయితే హరి మీరు వినే ఉంటారు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. ఒకటే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు లవ్ చేశారు. వినలేదండి. అయితే వాడే ఇప్పుడు వినండి. అలాంటి చాలా స్టోరీస్ ఉంటాయి. ఇంటనే ఉంటుంది. అయితే హరి అన్న వ్యక్తి ఏం చేశాడంటే, ఇంకొక అబ్బాయిని అమ్మాయి లవ్ చేస్తుందని చెప్పి అట్లా వదిలించుకోవడానికి వీడు ఏం చేశారు, ఈ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ ఈ హరి అన్న అబ్బాయి, నవీన్ అన్న అబ్బాయి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ఈ నవీన్ అన్న అబ్బాయిని వదిలేసి హరికి తగులుకుంది. అయితే వాడు ఈ పిల్లని టచ్ చేయడం, మనసులో ఉండడం ఇవన్నీ చూసి ఈ పిల్ల ఏం చేసింది, వాడు నేను వదిలేశాను, వాడి నన్ను ఇంకా వెంటబడతా ఉన్నాడు, వాడికి బుద్ధి చెప్పు అన్నట్టు ఆ పిల్ల చెప్పింది అనమాట హరికి. సో ఆ హరి ఏం చేశాడు, బర్త్డే అని చెప్పి వాడినేమో అవుట్స్కట్స్ కి తీసుకెళ్లిపోయి మందు తాగించి వాడి గుండె కోసేసి, ఇదిగో నువ్వు ఉన్న గుండె ఇదే అని చెప్పి ఫోటో పెట్టాడు ఆ పిల్లకి, స్క్రీన్ షాట్లు. ఇదిగో నిన్ను టచ్ చేసిన వేలు ఇదే అని వేలు కట్ చేసి చూపించాడు. ఇదిగో నువ్వు నీకు ముద్దు పెట్టిన లిప్స్ ఇవే అని చెప్పి లిప్స్ కూడా కట్ చేసి, అట్లా బాడీలో అన్ని పార్ట్స్ కట్ చేసి ఆ పిల్లకి స్క్రీన్ షాట్ అంటే ఫోటోలు పెట్టాడు అనమాట వాట్సాప్ కి. నిజంగా కోవిడ్ తర్వాత అయింది. సిటీ అవుట్స్కట్స్ లో వనస్థలిపురం దాటి ముందుకెళ్ళాక అదే ఏరియా ఉంటది, ఆ ఏరియాలో అంటే న్యూస్ ఇన్న మనోళ్ళకే ఇట్లుంటది, వీళ్ళు దగ్గర పోయి రిపోర్టింగ్ చేస్తారు, వీళ్ళకి ఎట్లుండాలి అసలుకి? అదే కదా. అదే అయితే అది చాలా బాగా గుర్తు ఎందుకు ఉండిపోయిందంటే, ఆ సీన్ ని మేము రీక్రియేట్ చేసాము. ఆ అమ్మాయిని నేనే అన్నమాట అట్లా రీక్రియేట్ చేసాం. ఓకే న్యూస్ ఛానల్ వేస్తారు కదా. ఒక్క సెకండ్ కి భయమైంది మాకు. అందరూ ఆ అమ్మాయిని నేనే అనుకొని భ్రమపడ్డారు కూడా. అప్పుడు నేను మాస్క్ పెట్టుకున్నా, నన్ను బండ బూతులు తిట్టుకున్నారు అప్పుడైతే. అయ్యో, అంటే ఒక ప్రాణం పోయింది. ఆ లొకేషన్ లోనే అట్లా రీక్రియేట్ చేసిరు ఆ సీన్ అయితే మీరు. అంటే ఆ లవ్ స్టోరీని, ఆ తర్వాత ఆ పిల్లని పోలీసులు ఏ విధంగా ఇంట్రోగేషన్ చేశారన్నది ఒక డార్క్ రూమ్ లోని అట్లా చేసామన్నమాట రీక్రియేషన్. మన జాతి రత్నాల్లో చేస్తారు ఇష్టమా? అదే అట్లా చేసాం. అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది, ఏంటో చెప్పనా, నేను ఒక రిపోర్టర్నే కాదు, నేను ఒక యాక్టర్ ని కూడా అని తెలిసింది. థ్యాంక్స్. ఓకే, అంటే ఇప్పుడు నేను బేసిక్ గా కొన్ని సినిమాలో చూసిన క్రైమ్ రిపోర్టర్ అంటే వాళ్ళు క్రైమ్ అక్కడ ఎంత జరిగినా కూడా మసాలా కావాలని చెప్పి ఉన్నది కాకుండా ఇంకొంచెం కుకప్ స్టోరీస్ యాడ్ చేసి చెప్తారు, అంటే ఇంట్రెస్టింగ్ అని చెప్పి అంటారు. అది ఎంతవరకు నిజం? అంటే లేదు, మేము అలాంటి మసాలాలు అవన్నీ మేము తీసుకెళ్ళము. ఎందుకంటే అక్కడ ఉన్నవే మేము ఇంకొంచెం గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తాం అన్నమాట. మాకు అలాంటి మసాలాలు ఏం అవసరం లేదండి. అంటే స్టోరీలోనే మసాలా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అంతేనా? అంటే అట్లాంటి స్టోరీస్ బిగ్ చేసుకుంటారేమో, అంటే ఇట్లా కొంచెం
ఎంగేజింగ్ ఉన్నాయి అవే పిక్ చేసుకుంటాం. అదే ఎంగేజ్మెంట్ కోసం కుక్కర్ స్టోరీలు, డ్రమ్ స్టోరీలు, అవును అట్లా ఉంటాయి. దాంట్లో ఇంకా మసాలా వేసే అవసరం లేదు. ఇంకా అవును అవును. నేను అడగాలనుకుంటున్నా ఒక విషయం, అడగొచ్చా? అడగండి. మీ నలుగురిని ఒకటే క్వశ్చన్. 5 మంది ఉన్నాం. ఓవర్డోస్ కౌంట్ చేయట్లే ఇక, అయిపోయింది. 4 అర్థమే ఇక. ఓ సారీ యార్, నా కళ్ళకి ఆయన ఆన్సలేదు. ఓకే ఓకే, నేనేం తీసుకోను. అంటే సారీ, నీ అందరూ నాకు అడ్డొస్తుంది కానీ. మనిషి కన్నా ముందు అందంగా కనిపిస్తుంది, కాదు. కౌంట్ చేయలే. అవును. అయితే మీరు ఇన్ని క్రైమ్ కేసెస్ ఈ మధ్య కాలంలో చూస్తున్నారు కదా, ఆడవాళ్ళు ఎట్లా చంపేస్తున్నారు మగవాళ్ళని, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కానోళ్ళు, డ్రమ్ములు, కుక్కర్లు ఇవన్నీ చూసాక మీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? కానీ ఒక్క నిమిషం, ఇక్కడికి వచ్చి కూడా యాంకర్ అంటే ఆ డెసిగ్నేషన్ మీరు- మర్చిపోలేకపోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చి కూడా మనం క్వశ్చన్, మీరు యాంకర్ అని చెప్పి మళ్ళీ గుర్తుకేస్తారు మమ్మల్ని. మనం క్వశ్చన్లు ఓ సారీ సారీ. మన యాంకర్ గారు చెప్తాము. సరే మన- సరే, ఈ క్వశ్చన్ కి మాత్రం ఎండింగ్ లో ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడే ఇచ్చేద్దాం, ఏం ఇప్పుడే ఇచ్చేస్తాం. చేసుకోవాలని లేదండి నాకైతే. సాయి, ఇట్స్ మీ సాయి. సాయి. ఎందుకు అన్ని బాగానే ఉన్నాగా ప్రశాంతంగా మమ్మల్ని ఇలా బ్రతకని వాడు. అంత అంటే దూరం రేపు పొద్దున మీరే ఎవరికి ఏదైనా, నేను ముందు ఎక్స్క్లూజివ్ నాకు దొరుకుతుంది ఫస్ట్, అది నేను ట్రై చేస్తాను. ఓహో, అదా మీ ఇది- పాయింట్. ఇది అమ్మా. ప్రీ బుకింగ్ అంటారు అనమాట ముందే. యూట్యూబర్లు అని చెప్పి ఇంకా కొంచెం క్రేజ్ ఉంటది అని చెప్పి మరి మామూలుగా ఉండదు, వీళ్ళందరి నెంబర్లు అదే ఉన్నాయి కాబట్టి ఎక్స్క్లూజివ్ కంటెంట్ వస్తుంది నాకు. ఇంకా అప్రిషియేషన్ మామూలుగా ఉండవు మా ఆఫీస్ లో నాకు. ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, విజన్. థ్యాంక్స్. ఎక్స్క్లూజివ్ అంటే గుర్తుకొచ్చింది నాకు. అంటే అన్ని మీడియా అంటే లైక్ ఛానల్స్ ఉంటాయి కదా, అంటే క్రైమ్ రిపోర్టేషన్ ఛానల్స్ అయినా టీవీ ఛానల్స్ అయినా, వాళ్ళు ఫస్ట్ న్యూస్ మేము కవర్ చేయాలంటే మేము కవర్ చేయాలని చెప్పి కొందరు ఫేక్ న్యూస్ ఫస్ట్ వేసేస్తారు అనమాట. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన వార్త అది కాదు ఇది జరిగింది అని చెప్పి చెప్తారు. మీరు కూడా అట్లా చేస్తారా? లేదు లేదు, నేను చాలా నిజాయితీ పర్రాలని, అరే అందుకే నేను నిజాలే చెప్తాను. కోట్ల దొంగతనం చేసిందని చెప్తాడా? నువ్వు ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? అరే మీరు ఎవరేం అడుగుతలేరు రవి, నీకు అట్లీస్ట్ ఏదో ఒకటి చూడండి, మీరు బిగ్ టీవీ ముందుకు వచ్చి ఇక్కడ నిజాయితీ పర్రాలు ఎవరు అని గట్టిగా అరిస్తే పైన కింద వరకు నా పేరే వినిపిస్తుంది. నేను మీకు ఇంతకన్నా చెప్పలేనండి. దట్టు నేను బాలయ్య అభిమానిని, ఇంకా నిజాయితీగా ఉంటాను నేను. అవునవును. లైఫ్ లో స్టోరీ గుర్తుకు రాని భయం అవుతుంది కదా, అట్లాంటి స్టోరీ ఏదైనా ఉందా? అది మనకి కుక్కర్ స్టోరీనే. ఆడు అట్లా ఫుల్ చంపి నరికి కుక్కర్ లో ఉడకబెట్టి ఆ పీసెస్ ని మళ్ళీ ఎండబెట్టి పొడి చేసి నీటిలో కలిపి, వాడి థాట్ ప్రాసెస్, వాడి ఐడియాలజీ ఏంద్రా అయ్యి అనిపించింది మాకైతే ఒక సెకండ్. మేము వాళ్ళంతా పక్కన పెట్టి వీడు అసలు ఏ కుక్కర్ లో ఉడకబెట్టాడు, ప్రీతి, ఇట్లా చాలా ఉంటాయి కదా, ఎందులో త్వరగా ఉడికింది ఏంటి అన్నది ఆలోచించాను నేనైతే చెప్పాలంటే. అందరిది ఒక బాధ అయితే మీది ఒక బాధ ఉంది కదా. ఆ కుక్కర్ ప్రమోషన్ అవుతుందారా, మా కుక్కర్ లో త్వరగా ఉడుకుతాయని. బా, మీరు మరీ వైల్డ్ గా ఉన్నారండి. అసలు క్రైమ్ అన్నది చాలా సింపుల్ అయిపోయింది మీకు అసలు. అయ్యో అట్లేం అంటే లేదండి. వీళ్ళు నేను- అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే రోజు ఇలాంటి స్టోరీస్ విని 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 ఎట్లా అయిపోతుంది అంటే ఇక చాలా సింపుల్ అయిపోతుంది, అవును. డీసెన్సిటివ్ అయిపోతుంది. మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? అదే భయం అవుతుంది నాకు ఇక్కడ నుంచి. ఎన్నో మూవీస్ వచ్చినాయి ఆ. జర్నలిజం బేస్ చేసుకొని క్రైమ్ ఓరియంటెడ్, ఎన్నో మూవీస్ కూడా వచ్చినాయి. సో మీకు ఆ మూవీస్ వల్ల ఇది కొంచెం క్లోజ్ అప్ గా యాడ్ అవుతుంది రియలిజం కన్నా ఏదైనా అనిపించింది అట్లా? అట్లా జర్నలిజం అంటే నార్మల్ గా మనకి సినిమాల్లో చూపించేది రియాలిటీలో వేరుంటుంది. అట్లా మనల్ని ఎవరు బెదిరించరు, మనల్ని ఎవరు భయపెట్టరు, మనల్ని ఎవరు లేపేరు. ఓకే. పోనీ సో ఏదైనా ఎన్ని సినిమా- సినిమాలు వచ్చినా నా మనసుకి హత్తుకున్నది శ్రీమన్నారాయణ. మా బాలయ్య ఆ జర్నలిజం లో ఎట్లా పరిగెడతాడు, ఎట్లా గ్యాదర్ చేస్తాడు. అంటే అట్లా నేను కూడా ఒక రోజు పరిగెట్టాలి, అట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, చేసింగ్లు అవి నేను చేశాను తెలుసా. మీకు చెప్పండి. కర్ణాటకలోని ఆ మధ్య ఒకడు బాగా ఫేమస్ అయినాడుగా, అప్పాజీ, అప్పాజీ. గుర్తుందా? కర్ణాటక బాబా స్వామి. అవును తెలుసు. లడ్డు ముచ్చమా? ఫుల్ కాదు కాదు, అప్పాజీ అప్పాజీ. అప్పాజీ స్వామి అని చెప్పి Okay. అది పెద్ద స్టోరీలే, అది తెలుసు నాకు. అయితే మేము వెళ్ళి వాడి భాగవతం అంతా బయట పెట్టా, సీక్రెట్ ఆపరేషన్. ఓ. సీక్రెట్ వాడు
వాడి పేర్లు ఎట్లా చెప్తున్నాడు, ఫోన్ నెంబర్లు ఎట్లా చెప్తున్నాడు, ఆఫీస్ లో ఎట్లా చెప్తున్నాడు, అన్ని సీక్రెట్ ఆపరేషన్ చేశాక వాడికి మేము సీక్రెట్ గా అన్ని తెలుసుకుంటున్నాం అని తెలిసిపోయాక మమ్మల్ని ఒక రూమ్ లో 2 గంటల పాటు కూర్చోబెట్టి అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు, మీరు నన్ను ఫేక్ అని ప్రూవ్ చేయడానికి వచ్చారు, నేను ఇది అని వాడు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసిన తర్వాత ఓకేనండి మేము సాటిస్ఫైడ్ అండి, మీరు చాలా ట్రూత్ అండి అని చెప్పి బయటకు వచ్చాక వాడికి నేను జనాల్లోకి వచ్చి ఆ ఊరు నుంచి దూరంగా 2 కిలోమీటర్స్ దూరంగా వచ్చి జనాలందరితో బయటలు తీసుకున్నా. అక్కడ చాలా మంది వీడికి కొంతమంది నెగిటివ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ బయట తీసుకుంటున్నప్పుడు మేము ఇక్కడ బయట తీసుకుంటున్నామన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళి మాకు వార్నింగ్లు ఇచ్చారు, ఇట్లా కార్లు డోర్లు దించి. ఇంకా మాకు సిచ్యువేషన్ అర్థమైపోయి కార్ ఎక్కి స్టార్ట్ చేయగానే వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా అప్పాజీ గారు మీకు ఇంటర్వ్యూ ఇస్తా అంటున్నారు రండి అని చెప్పి. అయితే వాళ్ళు మేము ఎక్కడికి వెళ్తున్నాము మమ్మల్ని మాటల్లో పెట్టి మమ్మల్ని చేంజ్ చేస్తున్నారు వెనక. నేను తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చి అది రికార్డ్ చేశాక అప్పటి వరకు మేము బతిమలాడడం, పొద్దున్నెళ్ళి రాత్రి వరకు బతిమలాడితే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలా. మేము వచ్చాక ఇంటర్వ్యూ ఇస్తా అంటున్నారు అప్పాజీ గారు రండి మీరు వెనక్కి అని అంటే నాకు అర్థమైపోయింది సీన్. ఏం అవసరం లేదండి, ఆఫీస్కి వెళ్ళాక జూమ్ కాల్ లో నేను తీసుకుంటాను అని చెప్పాక మీరు ఎక్కడున్నారో చెప్పండి, ఏ ఏరియాలో ఉన్నారో చెప్పండి అనక నేను ఫోన్ కట్ చేస్తే వెనక 2 కార్లలోని మమ్మల్ని చేంజ్ చేశారు. నైట్ 7:30, 8 అప్పుడు కర్ణాటక. ఆయన మరి ఎట్లా గ్యాంగ్ ఉంటది. ఎట్లా ఎస్కేప్ అయ్యారు మీరు? మేము వేరే రూట్ నుంచి వచ్చేసాం. తెలిసిన వ్యక్తి కార్ బాగా డ్రైవ్ చేసే వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆ రోజు మేము అక్కడి నుండి సేఫ్ గా బయటపడగలిగాం. లేకపోతే మా దగ్గర ఉన్న ఫీడ్ అవన్నీ కూడా డిలీట్ చేయించేసాడు వాడు. ఆ ఊరు మొత్తం ఆయన అండల్నే ఉంటది. ఆయన మొత్తం ఇప్పుడు ఆ ఊర్లో వెళ్ళి ఒక వాటర్ బాటిల్ కొన్నా గానీ నీ పేరుతో సహా నువ్వు నీ నెంబర్ ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇంట్లో తెలిసిపోతుంది తెలుసా, ఆ లెవెల్ టెక్నాలజీ. ఎందుకంటే మనకి గోపాల సినిమానే ఎగ్జాంపుల్, జనాల్లోనే వాళ్ళ జనాలు ఉంటారు. మనం ఏంటన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అది చేసింగ్ ఉన్నాయి అమ్మో. అదే కదా, ఇట్లాంటి స్టోరీస్ చేసింగ్. మసాలా వేయాలని అంటే ఇప్పుడు నేను వంటగదిలోకి వెళ్ళాలి, తేవాలి, ఫోన్ అంతా పాడైపోతుంది, మళ్ళీ అది కష్టం అవుతుంది. సారీ, మసాలా ఉన్న స్టోరీలు చెప్పండి. ఇంకోటి ఏదైనా ఇప్పుడు స్టోరీస్ అంటే లైక్ క్రైమ్ అంటే అన్ని ఫినిష్డ్ కాదు, చాలా మటుకి అన్ఫినిష్డ్ కూడా ఉంటాయి. అందులో ఒక గుర్తుండిపోయే ఎప్పటికైనా కేసు సాల్వ్ చేయాలి అని చెప్పి ఉంటది మనకి, కాకపోతే అన్ఫినిష్డ్ ఉంటది. అట్లాంటి స్టోరీ ఏదైనా ఉందా? అట్లాంటిది అంటే మనకి విజయవాడలో అప్పుడు ఎప్పుడో 18 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్, ఆయిషా కేసు. మీ అందరికి ఐడియా ఉందా? హాస్టల్లో అమ్మాయిని చాలా దారుణంగా చంపేశారు. ఆయిషా 18 years అయింది, ఇప్పటికీ కూడా అమ్మాయికి సంబంధించి ఎటువంటి అంటే దొరకలేదు. హంతకులు ఎవరన్నది ఇప్పటికీ తెలీదు. 18 ఏళ్ళు అయింది ఆ పిల్ల చనిపోయి. అట్లా మనకి ఇండస్ట్రీలో కూడా ఉంది కదా, ప్రత్యూష కేసు కావచ్చు, ఇవన్నీ అట్లానే ఉండిపోయింది అన్నమాట. హంతకులు ఎవరనేది తెలీదు, సాక్ష్యాలు ఉన్నా కూడా అవన్నీ కూడా డిస్మాంటిల్ చేశారు, ఎటువంటి సాక్ష్యాలు లేవు. వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇప్పటికీ కూడా ఫైట్ చేస్తానే ఉన్నారనమాట. ఆంధ్రలో కూడా ఒకటి ఉంటది కదా, సుగాలి ప్రీతి కేసు అని. సుగాలి ప్రీతి కేసు కూడా అవును, చాలా ఉంటాయి. ఈ కేసు ఏమంటారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయి వాళ్ళ ఏమంటారు ఫాదరే మూర్తి, ఆయన పేరు ఏదో ఉంటది. ఇది ప్రణయ్ అదా, అమృత ప్రణయ్ కేసు అంటున్నారా? ఆనర్ కిల్లింగ్. ఓకే, అంటే ఈ అన్ఫినిష్డ్ అన్ని పొలిటీషియన్స్ వీళ్ళే ఉంటారా ఎక్కువ? మరి అంతే కదా, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి. అది డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, లేకపోతే పొలిటికల్ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పేరు ఉన్న వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏంటంటే అవి బయటికి రావు చాలా వరకు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళే బయటికి రావు. అయితే అంటే ఇప్పుడు విపిన్ ఎవరైనా వేసేసారు అనుకోండి, ఈజీగా తెలిసిపోతుంది. నన్ను ఎందుకు వేస్తారండి? నేనే వేసేవాడేవాడు, వేయించుకునేవాడేవాడు. మాకు అవద్దు, మాకు జస్ట్ స్టోరీలు చాలా అంతే. చెప్తున్నానంటే ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి అని మీకు నేను ఒక సజెషన్ ఇస్తున్నా, ఒక రిమైండ్ చేస్తున్నా, బీ కేర్ఫుల్ అని. ఇప్పుడు మీరు విపిన్ అన్నది నన్నా లేకపోతే కింద వైట్ షర్ట్ ఎవరు? కాదు, ఈయన ఈ అందగాడు, దిస్ వైట్ షర్ట్. దోస్ గారు సారీ, దోస గారు మన్నించండి.
ఒక భారత స్త్రీ ఏదో పొరపాటు పడిందిలే అని క్షమించేసేయండి. అంతే. అంతకు మించి మేమేం చేయలేం. గట్టిగా మాట్లాడితే మమ్మల్ని నొక్కేస్తారు. ఆ భయం మాకుంది. నొక్కేస్తారా? లేదు, మీ వాల్యూమ్ ఉంది కదా, మీరు గట్టిగా మాట్లాడినా పర్వాలా, మీరు వాల్యూమ్ ఎక్కించుకోవచ్చు తగ్గించుకోవచ్చు, దాన్ని మేమేం నొక్కేం. మీ ఫోన్ లో మేమే నొక్కుతాం. మీరు రిపోర్ట్ చేసిన స్టోరీస్ లో ఏదైనా మిమ్మల్ని ఎమోషనల్ గా ఫీల్ చేసిన స్టోరీ ఉందా? అంటే మాక్సిమం రిపోర్టర్స్ కి హార్ట్ ఉండదు అని అంటారు, సో మీరు ఎట్లా ఏదైనా స్టోరీ ఉందా? రైట్, అయితే మీరు అన్నది కరెక్టే. మేము అది చూసి ఆ బ్లడ్, ఆ డెప్త్ అవన్నీ చూసి ఇంకా చాలా కోల్డ్ హార్టెడ్, అంటే ఇంకా ఏం ఎమోషన్స్ ఉండవు. బట్ ఏంటంటే ఒకసారి ఇక్కడ మనకి అదేదో రైల్వే ట్రాక్ పైన తండ్రి 2 పిల్లలు ఒక్కసారి ట్రైన్ వచ్చి కొట్టేసింది, స్పాట్ లోనే చనిపోయి. అంటే వాళ్ళ నాన్న ఏంటంటే ట్రాక్ మీద పని చేస్తా ఉంటారు. ఆ రోజు సండే అవ్వడం వల్ల వాళ్ళ మదర్ ఏంటంటే పిల్లలిద్దరిని వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్ళింది. ఆ పిల్లలిద్దరు వాళ్ళ అమ్మ చేయి వదిలేసి పరిగెట్టుకొని వెళ్ళారు, ట్రాక్ మీద పరిగెట్టుకొని. ట్రైన్ వస్తుంటే పిల్లలు చూడలా, తండ్రి చూశాడు, కాపాడడానికి వచ్చే లోపు ముగ్గురిని ట్రైన్ కొట్టేసింది. ఆ ఇన్సిడెంట్ ఆ లైవ్ లో ఆ మదర్ అసలు ఆ పిల్లలు ఇద్దరు భర్త లైవ్ లోని ట్రైన్ యాక్సిడెంట్ అది చూసిన తర్వాత ఆ వీడియో నేను చూసాను అనమాట, లైవ్ లో చూసాను నేను ఆ వీడియోలు. అప్పుడు నాకు చాలా ఎమోషనల్ అయ్యా. చిన్న పిల్లలు కదా, ఇంకా రేపటి నిండా ఆమె అసలు ఎలాంటి ట్రామాలో ఉంటది. ఎదురుగా ఇలా అయిపోయింది, ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళ కాళ్ళు ఒక వైపు చేతులు ఒక వైపు, ఇంకా చెప్పలేము, ఇంకా అట్లా అంత దారుణం అయిపోయింది. అందుకే అప్పటి నుండి పెద్దవాళ్ళకి సూసైడ్ చేసుకున్న లవ్ ఫెయిల్యూర్ అయినా నాకు అంత అనిపించదు, కానీ చిన్న పిల్లలు ఎవరైనా కనుక చనిపోయినా, తల్లులు చంపేసినా, లేకపోతే ఇట్లాంటి వేరే రిలేషన్స్ కోసం పిల్లల్ని చంపేస్తా ఉంటారు కదా, ఆ పిల్లల విషయానికి వచ్చేసరికి ఎమోషనల్ అయిపోతున్నాను అనమాట. అది చూసినప్పటి నుంచి. నార్మల్ గా అయితే ఎమోషనల్ అయ్యేదని కాదు, ఈ పిల్లలు అన్నది వచ్చాక అది సెన్సిటివ్ కదా, చిన్న పిల్లలు, వాళ్ళని ఎందుకు చంపుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మదర్ కి ఒక మెంటల్ షాక్ ఉంటది, అది కంప్లీట్ గా మెంటల్ షాక్ ఉంటది. వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా ఏం చేసినా లైఫ్ లో ఆమె చూసింది అసలు ఇద్దరు చిన్న పిల్లలు, హస్బెండ్ ఒకేసారి కంప్లీట్ ఫ్యామిలీ పోయింది అక్కడ. అదే, అది చాలా నాకు డిస్టర్బ్ చేసింది అనమాట. అప్పటి నుంచి చిన్నపిల్లలు అంటే కొంచెం మోస్ట్లీ నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. చిన్నపిల్లలతో ఇప్పుడు ఏమైనా కేసెస్ వస్తే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అంటే వేరే వాళ్ళకి అదే ఇవ్వడానికి ట్రై చేస్తాను, వేరే వాళ్ళకి చెప్తా. ఒకటి అడుగుదాం అనుకుంటే ఎట్లా అంటే, మీరు చాలా స్టోరీస్ కవర్ చేస్తారు. ఒకటి అడుగుతా అని ఒక్కటి సరిగ్గా అడిగావు అనుకో, ఇప్పుడు 3 క్వశ్చన్లు అడిగావు. నా చేతిలో ఇన్నోసెంట్, ఎందుకట్లా మా అవును ఇన్నోసెన్స్ పాపం అంటారు, ఆడుకుంటారు. అయితే ఇప్పుడు ఎన్నో కేసెస్ చూసారు కదా మీరు, సిమిలర్ గా ఇది చాలా టైమ్స్ జరుగుతుంది ఇట్లా అని ఏదన్నా పర్టికులర్ ఇన్సిడెంట్ గానీ ఏదైనా ఈ పర్టికులర్ దాని వల్ల ఎక్కువ ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయినా మనకి ఇట్లా తెలుస్తా ఎప్పుడైనా, అంటే ప్యాటర్న్ టైప్ ఏదైనా ఎప్పుడైనా నోటీస్ చేసిరా అని? సీరియల్ సింపుల్ గా చెప్పాలంటే మావాడు ఏమన్నానంటే, ఏదైనా సీరియల్ కిల్లర్స్ ఉంటారు అట్లాంటి ఏమన్నా నోటీస్ చేసిరా ఏదైనా ప్యాటర్న్ లెక్క అని అడిగాడు. ప్యాటర్న్ లెక్క అంటే ఈ మధ్య అందరూ ఈ చంపేసి పూడ్చిపెట్టడాలు ఏవైతే ఉన్నాయో అందరూ ఒకటే ఫాలో అవుతున్నారా అన్నట్టు అనిపించింది అంతే. లేడీస్ మీరు పర్సనల్ గా ఏమైనా రిపోర్ట్ చేసిరా అట్లా? ఏం లేదు. ఓకే ఓకే, మనకు అంత గొర్రలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర. మీరు ఎన్నెన్నో కేసెస్ రిపోర్ట్ చేసి ఉంటారు, సో డెఫినెట్ గా మీకు కొన్ని కేసెస్ రిపోర్ట్ చేసేటప్పుడు కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వచ్చి ఉండొచ్చు. అంటే లైక్ ఈ కేసు ఇక్కడికి ఆపేయాలి, మీరు చెయ్యొద్దు అట్లా ఇట్లా అని చెప్పి. సో అట్లాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయా? అంటే అప్పాజీ కేసులోనే నాకు ఆ వీడియో అంటే వెళ్ళిన నెక్స్ట్ డేనే నేను లైవ్ వేసిన తర్వాత వెంటనే నాకు కర్ణాటక నుంచి డిప్యూటీ, అంటే కర్ణాటక సంబంధించి డిప్యూటీ సీఎం ఎవరో అతను డైరెక్ట్ గా మా చైర్మన్ కి కాల్ చేసి వీడియో ఆపేమని చెప్పారనమాట. సో దాని తర్వాత నా నెంబర్ ఏం చేశారు వాళ్ళు, అన్ని అప్పాజీకి సంబంధించిన గ్రూపులు ఏవైతే ఉంటాయో అన్ని గ్రూపుల్లోనే నా నెంబర్ వేసేసారు. అన్ని గ్రూపుల్లో నా నెంబర్ వేసేసి వారం రోజులు నాకు థ్రెటనింగ్ కాల్స్, ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూస్ కాల్స్.
ఆ క్షణం ఏంటంటే నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు, నేను ఇంటికి ఒకదానే వస్తూ వెళ్తూ ఉంటాం కదా, బస్ జర్నీ, ట్రావెలింగ్, 3 బస్సులు ఎక్కి రావాలి, మనల్ని ఎవరినో ఫాలో అవుతున్నట్టు, లేకపోతే మనం అన్ని కూడా కనుక్కుంటున్నట్టు, అట్లా కొంచెం భయం అనిపించింది అనమాట. తర్వాత మా సార్ పిలిచి, ఏమైనా భయపడుతున్నావా, మేము ఏమైనా మాట్లాడాలంటే, వద్దులేండి ఏం అవసరం లేదు, ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం అని చెప్పి నేను ఆగా. అట్లా నాకు 1 వీక్ పాటు కంటిన్యూస్ థ్రెటనింగ్ కాల్స్ అనమాట. కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు, కొత్త కొత్తగా మెసేజ్లు, నీకేం తెలుసని నువ్వు అట్లా చేస్తావు, నీకేం తెలుసని అట్లా చేస్తావని చాలా థ్రెటనింగ్ కాల్స్. ఇంకా దాని తర్వాత మెల్లగా నేను అన్నా, మీ ఒపీనియన్, ఒకరి ఫోన్ అయితే ఎత్తా, కొంతమంది ఎత్తా, మీ ఒపీనియన్ మీరు చెప్పారు, మీరు దేవుడని నమ్ముతున్నారని నేను దేవుడని నమ్మాలని లేదు, నాకు ఆడు దేవుడు కాదు, నేను దేవుడని నేను ఎందుకు నమ్మాలి, ఏదో పేరు చెప్పి ఏదో చెప్తే నాకు దేవుడు అయిపోడు, మీకు దేవుడు అయితే మీరు గుళ్ళు కట్టుకోండి, నేను లైవ్ లో వెళ్ళి చూశాను, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, నేను నమ్మను కాబట్టి నాకు ఆయన దేవుడు కాదు అని నేను చెప్పి పెట్టేసా. అట్లా 2-3 ఆన్సర్ చేసా, రికార్డింగ్స్ అన్ని పెట్టుకున్నా, ఎందుకంటే మళ్ళీ తర్వాత నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని. బట్ ఆ వారం రోజులు మాత్రం నరకం చూసా. అసలు ఒక సీరియల్ చూడడం అవ్వలేదు, కొత్త సినిమాలు చూడడం అవ్వలేదు. ఏందదా మీ బాధ? నేను మీ ధైర్య సాహసాలకి మెచ్చుకుందాం అనుకున్నా. సీరియల్ యూని కాలేదంట. ఆ టైంలో కార్తీక దీపం ఎంత పీస్ తెలుసా, వేస్ట్ ఫెలోస్. మా ఓడో తెలిసి ఉంటుందండి మాకు తెలియదు. అంటే ఆయనది మీరు అన్నట్టు అప్పాజీ స్వామి చాలా పెద్ద నెట్వర్క్, అది వేరే. అవును, దాని తర్వాత తెలిసింది నాకు, వీడు నిజమైతే వీడిని కాల్ చేయడు, వీడు అబద్ధం కాబట్టి వీడు ఏదో చెప్పాలని ట్రై చేస్తే ఇన్ని నాకు బెదిరింపు కాల్స్ ఇన్ని చేశాడు అని చెప్పి. అట్లా చాలా మంది నేను దేవుళ్ళని, నేను దెయ్యాలని అని వచ్చిన వాళ్ళందరినీ తరిమి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అఘోరి, ఆ నాగరాని ఎవరితో వచ్చింది, లోక కళ్యాణం చేస్తానని, నువ్వు చేసిన కళ్యాణాలు జాలే అని చెప్పి పంపించా. కానీ మీ డేరింగ్ కి మెచ్చుకోవాలి అసలు. అంటే ఎన్ని థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా నేను ఎన్ని రోజులు చేస్తారులే చూసుకుందాంలే అన్నట్టు ఉన్నారు కదా. సో అప్రిషియేట్ చేయాలి. హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్ అన్నారు, ఎవరు హ్యాట్స్ పెట్టుకోలేదు. హ్యాట్స్ ఆఫ్ అన్నాం కదా, అందుకే లేవు హ్యాట్స్. ఓ ఓకే, అంటడానికి ముందే తెలిసి పెట్టుకోలేము. ఓకే ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, మరేం పర్లేదు. నేను అడుగుతా, మీరు ఇప్పటివరకు చేసిన ఏమంటారు రిపోర్టింగ్స్ లలో సిల్లియెస్ట్ ఏంటిది క్రైమ్? దీనికి కూడా క్రైమ్ చేస్తారా అన్నది కేసు. సిల్లీ క్రైమ్ అని అంటే ఉన్నది యాక్చువల్లీ. ఇట్లా ఏదో సాంబార్ పెళ్లి భోజనాల్లో మటన్ ముక్క వేయలేదనో, లేకపోతే చికెన్ ముక్క వేయలేదనో దానికి కూడా చంపుకుంటారు. అరే ఏంట్రా ఇంత సిల్లీ, చికెన్ మటన్ కోసం కూడా చంపుకుంటారా అనిపించింది నాకు. జరిగిన ఈ పెళ్లిల్లో మటన్ ముక్క వేయలేదని గొడవలకు దారి తీసుకుని చంపుకునే వరకు పోయాయి. ఒక రెస్టారెంట్ లో కూడా అయింది కదా. అవును, సాంబార్ కోసమా దేనికోసం? కాదు, బిర్యానీ లేదో కాదు, గ్రేవీ ఇయ్యలేరు అని చెప్పి ఒక ప్రముఖమైన పెద్ద రెస్టారెంట్ లో చాలా పెద్ద వెయిటర్ చంపేసి, ఆడైతే చిల్లర గారు కాబట్టి 10 రూపాయలు పెట్టి బయటకు పోయి పెరుగు పెట్టి తెచ్చుకోవచ్చుగా, ఆడ మళ్ళీ కొట్టుకోవడాల వరకు పోయాడు. అసలు అంత బిల్లు కట్టేటోడికి అదొక్కటికి ఏంటో నాకు అర్థం కాదు. తర్వాత ఇప్పుడు పాపం కాదు, పాపం తింటున్నాడు, మధ్యలో బయటికి వెళ్ళి పెరుగు ప్యాకెట్ ఎలా తెచ్చుకుంటాడు అది కూడా ట్రాఫిక్ లో. చెప్పొచ్చుగా, అంటే మా విపిన్ లాగా ఉండాలి అసలు, పెరిగే తినడు. అదే ఓకే, ఇంటెలిజెంట్ బాయ్. నాకు ముందే తెలుసు అట్లా అవుతుంది, అందుకే తినట్లు. నాకు ఓ క్వశ్చన్ ఉంది, అంటే ముందే ఎప్పుడు అడగాలి కానీ ఇప్పుడు అడుగుతున్నా. మీకు మీరు ఈ క్రైమ్ రిపోర్టింగ్ లోకి వచ్చారు కదా, అంటే వాట్ ఇన్స్పైర్డ్ యూ, అంటే ఇందులో క్రైమ్ రిపోర్టింగ్ చేయాలి అని చెప్పి? అంటే లైక్ ఏదైనా స్టోరీ ఉందా ఇట్లా, లేకపోతే నార్మల్ గా క్రైమ్ రిపోర్టింగ్ చేద్దామని వచ్చేసారా? నాకేంటంటే జర్నలిజం ఇట్లా క్వశ్చనింగ్ చేయడం, అట్లా మైక్ పట్టుకుంటే మనకి అదొక తెలియని ఫీలింగ్ వస్తుంది తెలుసా. అరే ఇప్పుడు నేను తోపురా, నన్ను ఎవడు ఆపలేడు, అది ఏదైతే ఉందో అది నాకు బాగా ఇష్టం అనమాట. అట్లా బయటికి వెళ్ళి మనం ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు. సో ఆ క్వశ్చనింగ్ చేసేది మనకి ఇక్కడే ఉంటది. అందుకని నాకు ఎప్పుడు స్కూల్ డేస్ నుంచే నాకు ఇష్టం జర్నలిజం అన్నది. బట్ ఏంటంటే ఈ సినిమాల్లోని ఇలాగా పరిగెట్టించడాలు ఇవన్నీ చూసి మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఏం వద్దు, నువ్వు ఆడపిల్లవి అది ఇది అని అన్నారు. సరే నేను ఆడపిల్లను కదా, సరే ఇప్పుడు వద్దులే, తర్వాత ఆ వేరే పిల్లని అయిన తర్వాత అప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకున్నా. తర్వాత పెళ్లి అయిన తర్వాత
నాకు ఇది ఇంట్రెస్ట్ అని చెప్పాక వెంటనే మా హస్బెండ్ సపోర్ట్ తోని దూకేసిన ఇంకా రంగం. నాకు ఏ ఆడిషన్ కూడా జరగల, జస్ట్ మైక్ కెమెరా ముందుకు వెళ్ళా. శ్రీకాకుళం స్లాంగ్ లోని ఒక వర్డ్ చెప్పండి అన్నారు. అంటే అప్పుడు ఫస్ట్ ఒక షో కోసం మహా న్యూస్ ఛానల్ లోని రంగమత వార్తలు అన్న షోలో శ్రీకాకుళం స్లాంగ్ లో న్యూస్ చెప్పాలి. జస్ట్ శ్రీకాకుళం లాంగ్వేజ్ లోని డైలాగ్ చెప్పండి అని అన్నారు అంతే. అట్లా చెప్పగానే రేపు వచ్చేసేయండి అన్నారు అంతే. నాకు అదే ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్. ఇంకా అప్పటి నుంచి జర్నీ ఇప్పటి వరకు ఆగల. మీ అంటే చిన్నప్పుడు మీకున్న ప్యాషన్ ని మీరు కంటిన్యూ అలానే పెట్టుకొని తర్వాత అంటే లైక్ అచీవ్ చేసిరు కదా, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు ఉండే అనమాట, లైక్ నేను కూడా జర్నలిజం లోకి రావాలి అని చెప్పి చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డెంట్ డూ ఇట్. మావాడు అందుకని ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాడు. నీకు కూడా పట్టుకొని అడుగుతున్నాడు లాస్ట్ చెప్తున్నాడు. చెప్పండి. అదే మెయిన్ గా అన్నిట్లా విన్న తర్వాత ఒకటి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది అన్నకు కూడా, మీ భర్తకు కూడా చెప్పాలి హ్యాట్స్ ఆఫ్. అంటే ఇక్కడే చేసినాడు ఇప్పుడు. అదే అక్క అంటూ అన్న అంటూ ఏడదొరికి ఇప్పుడు వదిలేయండి ఇది. ఇండియా ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ చేసారు మాకు, ఇట్లా కలీగ్స్ సపోర్ట్ చేశారు అనిపిస్తుంది. ఇట్లా హస్బెండ్స్ సపోర్ట్ చేసి ఇట్లా అది కూడా ఎంత ఇది రిస్కీ. పాయింట్ టు బి నోటెడ్, నాకు హస్బెండ్స్ ఏం సపోర్ట్ చేయలేదండి, హస్బెండ్ సపోర్ట్ చేశారు. వాడు కష్టపడుతుండు బేసిక్ గా. చెప్పాలి ఏం చెప్పాలనుకున్నా అంటే పాపం, అంటే ఇండియాలో మొత్తం పేరెంట్స్ సపోర్ట్ చేయడం వింటాం కానీ ఇట్లా హస్బెండ్ సపోర్ట్ చేయడం ఎక్కడ వినలే అని ఆడ అంటున్నా. చాలా నాకు మీ ఆవేదన, మీ ఆలోచన అర్థమైంది. ఫైనల్లీ కన్వే. కానీ ఇదే నా సమస్య, కమ్యూనికేషన్ నా సమస్య. ఇది ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటది గౌతమ్ గారు. అంటే ఇప్పటి వరకు ఏమంటారు, ఏదైనా కేసు ఉందా అంటే లైక్ నేను ఎప్పటికైనా ఈ కేసు సాల్వ్ చేయాలి అంటే అదొక మిత్ లా ఉంటాయి కదా, సో ఆ టైప్ ఏదైనా కేసు ఉందా అంటే లైక్ నాకు ఇలాంటి కేసు సాల్వ్ చేయాలని ఉంది బట్ ఇంకా నాకు రాలేదు, ఐ వాంటెడ్ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ అని చెప్పి? నాకు అదే విజయవాడ ఆయిషా కేసు ఏదైతే ఉందో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఆ పిల్ల కేసు. అలాంటిది ఏదైనా వస్తే మాత్రం డెఫినెట్ గా నేను గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి ఆలోచించి స్టెప్ అయితే తీసుకుంటాను డెఫినెట్ గా, అట్లా వదిలేకుండా. ఆయిషా కేసు అంటే కొంచెం చెప్పగలుగుతారా ఆ కేసు గురించి, అంటే లైక్ మా ఆడియన్స్ కి అందరికి? ఓకే, సో అంటే విజయవాడ ఆయిషా అమ్మాయి ఏంటంటే కాలేజ్ చదువుతా ఉండేది, హాస్టల్లో ఉండేది. విజయవాడ హైవే పక్కన ఉండే అనమాట హాస్టల్. ఆ హాస్టల్లో ఉండేది. ఒక రోజు నైట్ అదేంటంటే కొంతమంది పొలిటీషియన్స్ కి సంబంధించిన బిల్డింగ్, రోజు కూడా వాళ్ళు ఏంటంటే కిందన డ్రింక్ చేయడానికి వస్తూ ఉండేవాళ్ళు. అట్లా వాళ్ళు రావడం, ఈ అమ్మాయి క్వశ్చన్ చేయడం, అది వాళ్ళకి నచ్చకపోవడం. ఒక రోజు నైట్ ఏంటంటే ఇట్లానే సంక్రాంతి సెలవులో ఏవో క్రిస్మస్ హాలిడేస్ హాస్టల్లో కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ అమ్మాయి ఉందన్నమాట. అక్కడ ఏం జరిగిందో తెలీదు, ఆ అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి దారుణంగా చంపేసి బాత్రూమ్ లో ఏంటంటే ఇక్కడ టైగర్ అదే పులిచారలు టైగర్ అని చెప్పి ఏదో వేసి మొత్తం రాసి ఆ పిల్లని ఏంటంటే వాష్రూమ్ ఉంటుంది కదా దానికి చున్నీతో కట్టేసి చంపేశారనమాట. అది ఇప్పుడు వరకు కూడా ఎవరన్నది తెలీదు. బట్ ఏంటంటే ఆ రోజు దొంగతనానికి ఒక వ్యక్తి ఆ హాస్టల్లోకి వెళ్ళాడు, అతను మేము గుర్తించామని. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత సీసీటీవీ ఫుటేజ్ అని అదే ఇది ఇంత లేదు కదా. చుట్టుపక్కల వాళ్ళు చెప్తే అతనే హంతకుడేమో అని చెప్పి అతను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. తర్వాత అతను కాదని చెప్పాక వదిలేరు. కానీ ఇప్పటి వరకు ఎవరన్నా తెలియదు. ఇప్పటికీ పాపం వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఫైట్ చేస్తా ఉన్నారు. ఇంకొకటి, ఆ అమ్మాయికి చనిపోయిన కొన్ని ఇయర్స్ అంటే 10 to 15 years తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం కోసం మళ్ళీ ఆ అమ్మాయి బాడీని అంటే స్కెలిటన్ అది తీసుకుపోవడం, మళ్ళీ DNA టెస్టులు చేయడం, ఆ పిల్లకి మళ్ళీ అంటే 2-3 సార్లు ఆ కేసు అనేది స్టడీ చేస్తా ఉన్నారనమాట. అయినా సరే ఇప్పటికీ కూడా ఇంకా ఒక పెళ్లికి రాలా. అటు సిఐడి వాళ్ళకి ఇచ్చినా లేకపోతే ఏమో మరి ఇంకా ఆ కేసు ఇంకా అట్లానే వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు రీఓపెన్ చేసినా సాల్వ్ కాలే, అంతేనా? సాల్వ్ కాలా. కానీ అంటూ ఉంటారు కదా, ఒకసారి పాత పెట్టిన వాళ్ళని మళ్ళీ తీస్తే అరిష్టం అని. అయినా సరే ఆ పిల్లకి న్యాయం జరగాలి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఊర్లో వాళ్ళందరితో ఫైట్ చేసి వాళ్ళని దూరంగా పెట్టినా కూడా అంత చేశారనమాట.
అవును. అది తెలియాలి కదా అది కూడా, అంటే లైక్ అన్సాల్వ్, బట్ స్టిల్ అన్సాల్వ్ ఉందంటే చాలా పెద్ద హ్యాండ్స్ ఉన్నాయని అర్థమవుతుంది. హ్యాండ్స్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఉంటే గానీ అది ఏదైనా కాదు అట్లా. ఏదైనా లైక్ మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ అనిపించిందా? అంటే కేసు రిపోర్ట్ చేస్తుంటే చాలా ఇరిటేటింగ్, ఫ్రస్ట్రేటింగ్ అనిపించిందా? ఇరిటేటింగ్ అంటే ఇదే సిల్లీగా చంపేసుకుంటారు కదా, దానికే నాకు ఇరిటేటింగ్ గా అనిపిస్తది. అండ్ చిన్న పిల్లల్ని వాళ్ళు ఏదో కథలు పడ్డానికి పిల్లలు చంపేస్తా ఉంటారు, ఇంకా అది కూడా నాకు ఇరిటేటింగ్ వస్తా ఉంటది. ఏంటి వీళ్ళు ఇలా తయారని. అంటే ఏదైనా సిల్లీ స్టోరీ చెప్పొచ్చు మీరు రిపోర్ట్ చేసింది. సిల్లియా? మీరు రిపోర్ట్ పర్సనల్ గా చూసింది. అదే చెప్పాను మటన్ల కోసం వాటి కోసం. మటన్ ఇంకొంతమంది చేశాను. ఇంకోటి ఏంటంటే ఏదో ఇక వైఫ్ బాడీ షేమింగ్ చేసిందనో, లేకపోతే నచ్చిన వంట వండలేదనో, ఇలాంటివి. నచ్చిన చేస్తారా? అయ్యో, చార్జర్ వైర్ తో చంపేసిన సందర్భాలు ఉన్నాయి. వామ్మో వాయో. కానీ ఇప్పుడు మేము చూస్తే న్యూస్ అయితే యూజ్ చేశారు. ఏంద్రా అంటే ఇంట్లో ఏం సామాన్లు పెట్టుకోద్దా? ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉన్న గోడ కొట్టి చంపేస్తారేమో నాయన. మీ అమ్మ ఏంద్రా ఇది వైలెంట్ గా. క్రూయల్ గా కొంచెం ఎక్కువ అవుతుంది కదా, అంటే క్రూయల్ గా అవుతుంది మనుషులు కొంచెం ఎక్కువ. బాగా ఎక్కువ అవుతున్నారు. అందుకే అప్పుడప్పుడు నాలాంటి అందమైన అమ్మాయిలు ఆ స్పాట్ కి వెళ్తే ఓకే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. క్రూయాలిటీ అంటే ఎక్కువ పెరుగుతుంది. దానికి సంబంధం ఏంటి? అంటే క్రూయాలిటీ ఎక్కువ పెరుగుతుంది అంటారా? అంటే చచ్చిపోయినోడు చంపేటోడు అక్కడ ఉన్నాడు అనుకో, అరే అప్పుడప్పుడు మాకు ఇలాంటి అందమైన అమ్మాయిని పువ్వుల్ని చూపిస్తే మేమెందుకు ఇట్లా అవుతాం అని ఫీల్ అవుతారు అనమాట. అది బాగుంది, నిజంగా బాగుంది. నిజంగా బాగుంది. నేను పోతానా ఈ జన్మకి. ఈ క్రూయాలిటీ పెరగడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటారు? అంటే మనుషులకి బేసిక్ గా ఈ సీరియల్స్ లో విలనిజాలు ఎక్కువ అవడం, ఈ సినిమాలు అండ్ వెబ్ సిరీస్, ఈ ఇంపాక్ట్ బాగా ఎక్కువ. ఇదే ఇంపాక్ట్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఫోన్లో సెర్చ్ చేసుకొని మరి ఎట్లా చంపాలి, ఎట్లా దాని నుంచి ఎస్కేప్ అవ్వాలి అన్ని కూడా ఫోన్ లో సెర్చ్ చేసుకుంటున్నారు. చాలా కేసెస్ లోని వాళ్ళు ఫోన్లలో సెర్చ్ చేసిన హిస్టరీని పోలీసులు సాక్ష్యాలుగా కూడా తీసుకున్నారు. ఆ కుక్కర్ కేసు కూడా ఆల్రెడీ రివీల్ చేసిండు కదా ఆ సినిమా విషయం. ఫోన్ చూసే సినిమా చూసే. అండ్ నిన్న కాక మొన్న కూకట్పల్లిలో జరిగిన ఇష్యూ కూడా, ఆ సహస్ర కేసులో కూడా ఆ అబ్బాయి మొబైల్ ఫోన్ లోనే చూసాడు ఎట్లా మనం ఎస్కేప్ అవ్వాలి, ఎలా చేయాలి, ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా బయటికి రావాలి, అండ్ ఆధారాలు ఎలా డిస్మాండ్ చేయాలి అన్ని చూసుకున్నాడు. వెబ్ సిరీస్ రాసుకున్నాడు ప్రాసెస్ మొత్తము. చిన్న పిల్లాడు ఆ పేపర్ పై మొత్తం రాసుకున్నాడు అనమాట, ప్రాసెస్ ఏంటి, ఎలా. లాస్ట్ కి మిషన్ డన్ కూడా పెట్టుకున్నాడు తెలుసా. నేను మల్టిపుల్ స్టోరీస్ విన్నా అనమాట. కొందరేమో డబ్బుల కోసం అని, కొందరేమో క్రికెట్ బ్యాట్ కోసం అని చెప్పి ఒక్కొక్క రోజు స్టోరీ చెప్తున్నారు. యాక్చువల్లీ ఏం జరిగింది అక్కడ అంటే లైక్ ఆ స్టోరీ ఏంటి? యాక్చువల్లీ సహస్ర అన్న అమ్మాయికి తమ్ముడు కూడా ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఒక బ్యాట్ కిట్ ఉంది. ఇంకా బయట పిల్లల దగ్గర ఆడడానికి వెళ్ళేటప్పుడు నా దగ్గర ఇగోరా ఇది ఉంది, మా నాన్న కొత్తగా కొనిచ్చాడని చూపించుకుంటూ ఉంటారు కదా పిల్లలు. అట్లా వాళ్ళ తమ్ముడు కూడా చూపించడం, ఈ అబ్బాయికి ఏమో అది కావాలనిపించడం. బట్ ఆ అబ్బాయి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటంటే ఫాదర్ ఫుల్ డ్రింకరు, చూసుకోరు, మదర్ ఏమో ఏదో చిన్న వర్క్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొనివ్వలేరు కాబట్టి 2-3 సార్లు ఈ అబ్బాయి అడిగినా వాడు ఇవ్వకపోవడం. సో దానికి ఏంటంటే వీడు ప్లాన్ చేశాడు, ఎట్లయినా దొంగతనం చేద్దాం, ఇంట్లో ఎవరు లేనప్పుడు వెళ్ళి దొంగతనం చేసేద్దాం. ఒకవేళ ఎవరైనా కనుక చూస్తే, అంటే అది ఒకవేళ దొరికిపోతే వాడు ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, మొత్తం కూకట్పల్లి మొత్తాన్ని అటగట్టేద్దాం అన్నట్టు ఆ లెటర్ లో రాసుకున్నాడు. సిలిండర్ ఓపెన్ చేసేయాలి, మొత్తం బ్లాస్ట్ అయిపోవాలి, నేను బయటకు వచ్చేయాలి అని. ఇంత దారుణం చేద్దామని వాడు అనుకున్నాడు. కాకపోతే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాడు బ్యాట్ దొంగతనం చేద్దాం అనుకున్నాడు. కరెక్ట్ గా బయటకు వచ్చే టైంకి అమ్మాయి చూసేసింది. ఆ అమ్మాయి చూసేసి, అరే రోజు నేను తిరుగుతున్న అమ్మాయి కదా, ఇప్పుడు రేపు పొద్దున్న బయట చెప్తే నాతో ఎవరు ఆడుకోవడానికి ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు, అందరికి నేను ఇప్పుడు దొంగలా కనిపిస్తాను, ఇంకేదో ఒకటి చేయాలని చెప్పి ఫుల్ ఇంకా వాడున్న ఆ పరిస్థితుల్లోనే ఏంటంటే ఫుల్ అమ్మాయిని చంపేశాడు. ఈ ముందు గొంతు దగ్గర పొడిచి చంపేశాడు. తర్వాత బాడీ పైన అంటే స్టమక్ పైన 4-5 సార్లు పొడిచి మొత్తం 21 టైమ్స్ పొడిచి చచ్చిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. అంటే అది కూడా వాళ్ళు మీరు పక్క అంటే టూ డిఫరెంట్ బిల్డింగ్స్. మనం ఈ బిల్డింగ్ మీద ఆ బిల్డింగ్ కి ఎగిరి వెళ్ళొచ్చు ఈజీగా.
అది కూడా ఏంటంటే వాళ్ళ ఏజ్ చెప్తారా? వాళ్ళ ఏజ్ ఆ అబ్బాయిది 15 years, ఆ అమ్మాయిది 12 years. 15 years. అదే అది కూడా కాదు. ఆ అబ్బాయి ఎంత అంటే లైక్ ఎలా ఆలోచించిన అంటే మర్డర్ చేసింది కదా, చేసినాక ఎవరికి ఇమీడియట్ గా వెళ్ళిపోతే ఎవరికి అన్న డౌట్ వస్తుంది అని చెప్పి ఎవరు లేని టైం చూసి కనిపించకుండా వెళ్ళిపోయి పైనుండి వెళ్ళి దూకి కొంచెం దాక్కున్నాడంట ఒక ప్లేస్ లో. దాక్కొని దాక్కున్నప్పుడే అక్కడ అదే బిల్డింగ్ లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి చూసింది, ఏంటి వీడు టెన్షన్ లో ఉన్నాడు. కాకపోతే అప్పుడు మనకు అంత ఐడియా రాదు కదా వీడు ఏదో చేసి వచ్చాడని, మేబీ ఆడుకుంటున్నాడు అట్లా ఏదో ఉన్నాడని లైట్ తీసుకుంది అమ్మాయి. తర్వాత పోలీసులకు అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే తెలిసింది ఇందులో వీడు ఒకడు ఉన్నాడు అని చెప్పి, ఎప్పుడు ఇలా దూకుతూ వెళ్తూ వస్తూ ఉంటారని. వాడిని ఇంటరాక్షన్ కూడా చేసిరంట, చేసినప్పుడు మనోడు దొరకలేడంట తెలుసా. చాలా కాన్ఫిడెంట్ గా అసలు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడినట. కానీ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదో అప్పుడే మొత్తం బయటకు వచ్చింది. అంటే చిన్న పిల్లలు చాలా క్రూయల్, అదే వైలెంట్ గా ఇచ్చారు అయితే మైండ్ సెట్ అదే కదా. అవును 10 ఏళ్ళకి మనం ఎట్లుంటుండే, ఇప్పుడు పోరలు ఎట్లుండ్రా బాబు, భయం. అదే వీళ్ళు పెద్ద అవుతారు ఇంకా. అమ్మో మా ఊళ్ళో చాడు అప్పుడు అలా మమ్మీతో మంచిగా సీరియల్ చూస్తుండే. ఇప్పుడు కూడా చూస్తాను అనుకో, ఇప్పుడు దూరం ఉన్నా. కాకపోతే అమ్మో ఇప్పుడు పిల్లలు అస్సలు అలా లేరు, చాలా ఎదిగిపోయారు. అవును. ఓకే, దేర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్. మీకు గుర్తుంటే దిశ కేసు గుర్తుందా మీకు? అవునవును, అందులో ఏమంటారు, ఎన్కౌంటర్ చేశారు కదా వాళ్ళని. ఎన్కౌంటర్ చేశాక వాళ్ళు కాదు యాక్చువల్ వాళ్ళని ఊరికనే ఫేక్ అంటే లైక్ ఆ కేసుని క్లోజ్ చేయడానికి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిండ్రు అని కొన్ని న్యూస్ విన్నా నేను. దానిపైన మీ ఒపీనియన్ కదా. అప్పుడు సజ్జనర్ గారిని సస్పెండ్ చేసింది. బట్ ఏంటంటే ఇప్పటికీ కూడా దాని మీద ఫైట్ చేస్తానే ఉంటారు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు అందరూ. ఎందుకంటే ఓకే వీళ్ళ హస్తం ఉండొచ్చు, కానీ వీళ్ళే చేశారు అనడానికి సాక్ష్యాలు లేవు. సడన్ గా వాళ్ళని అక్కడ తీసుకుపోవడం, వాళ్ళు వీళ్ళ మీదకి తిరగబడ్డారని కానీ వెంటనే మేము ఫైర్ చేసామని చెప్పడం. ఆ రోజుకి ఏంటంటే అప్పుడు జనాలున్న ఊపులోనే అమ్మయ్య పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా వ్యవహరించింది, వెంటనే శిక్ష పడిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ రియాలిటీలోకి వచ్చారు. అట్లా ఎట్లా జరుగుతుంది, అట్లా ఎట్లా చేస్తారు, ఒకరంటే పారిపోతే పట్టుకుంటారు, షూటింగ్ అనేది ఎట్లా చేస్తారు అన్నది ఇంకొకళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సో దీని వెనక ఇంకెవరో పెద్దవాళ్ళు ఉన్నారు అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా చాలా ఏమంటారు డిప్లొమాటిక్ గా ఉంటది. ఒక డాక్టర్ లేకపోతే ఒక ఇంజనీర్ చచ్చిపోతే ఇండస్ట్రీ మొత్తం వస్తది, ఒక రకంగా బిహేవ్ చేస్తది. అదే ఇన్సిడెంట్ మన చుట్టుపక్కల అమ్మాయికి ఎవరికో చచ్చిపోతే కనీసం ఎవరు స్పందన కూడా ఉండదు. ఇక్కడ అమ్మాయి కేసులో అట్లనే అయింది. ఆ రోజు ఇండస్ట్రీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి చేసి అంత చేశారు. దాని తర్వాత చాలా కేసెస్ జరిగాయి ఇలాగా, అమ్మాయిల్ని పెట్రోల్ పోసి తగలబెట్టడము, ఇట్లా చేయడము. సేమ్ అలాంటి కేసే అలాంటి బ్రిడ్జ్ కిందనే ఇంకొక ఏరియాలో లైక్ పెట్రోల్ పోసి తగలెట్టారు. అది కూడా ఒక 2 years బ్యాక్ అనుకుంటా. అవును, అంటే ఏదైతే వైరల్ అవుతుందో దాన్ని బాగా పట్టించుకుంటారేమో జనాలు కూడా. అంతే. అది ఎంత వైరల్ అయిందంటే అప్పట్లో అందరు కూడా చూసారు. అది జనగణమన అని ఒక మూవీ ఉంది. ఆ మూవీలో ఒక బిట్ ఉంటది లైక్ ఇలాంటి కేసు గురించి కూడా. అప్పుడు జరిగినప్పుడు అసలు అంటే ఇన్సిడెంట్ అయినాక అసలు ఎట్లా సెలబ్రేట్ చేసిరంటే ఇక పోలీస్ అంటే ఇది అసలు ఎంత న్యాయం చేయగలిగింది. అదే కదా, పొద్దున్న లేవగానే న్యూస్ చూడగానే వీళ్ళు ఎన్కౌంటర్ చేశారని పొద్దున్నే న్యూస్ అదే కదా. నేను ఒకటి అడగాలి, సో మీరు ఇన్ని చూసారు కదా, మాకు సజెషన్ అంటే సేఫ్టీగా మేము ఎట్లా ఉండాలని మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఏంటిది? నేను ఇన్లే క్వశ్చన్ ఏం లేదు. ఇవే జరుగుతున్నాయి కదరా, మనం సేఫ్ ఉండనికే ఒక క్రైమ్ దగ్గర నుంచి సజెషన్ సరే ఈసారి అమ్మాయిని పెప్పర్ స్ప్రేలు అవి క్యారీ చేయమని చెప్పే బదులు మీరు క్యారీ చేయండి. అసలే అందగాడివి, నువ్వు బయటికి వెళ్ళావంటే డ్యామేజ్ అవుతుంది. సో ప్లీజ్ క్యారీ పెప్పర్ స్ప్రే. ఓకే, ముందే అమాయకుడు మావాడు. ద బెస్ట్ కవర్ అప్ కుక్ చేసిన స్టోరీ అంటే లైక్ మీరు ఓన్ గా అల్లిన స్టోరీ ఏదైనా ఉందా? అంటే కేసు కవర్ చేయడానికి ఇంకో కేసు అలాగా మనం రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు ఒకసారి ఏం జరుగుతుందంటే మ్యాటర్ మనకు తెలుసు, వాడు ప్రియురాల వల్ల సూసైడ్ చేసుకున్నాడు అని, బట్ మాట్లాడే వ్యక్తులు ఎవ్వరు ఉండరు అక్కడ.
అలాంటి టైం ఏంటంటే మనకి ఇప్పుడు జనాలు ఏంటి, నేను ఒక్కదాన్నే వాగితే చూడడు. ఆ కేసు కి సంబంధించి ఎవరో ఒకరు బయట తీసుకున్నాం అనుకో, ఓకే వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవడో ఒకటి చెప్తున్నాడు అని వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నా ముఖాన్నే ఏం చెప్తాడు నేనేం చెప్తున్నానని. అలాంటప్పుడు కొంచెం యాడ్ చేస్తాను అనమాట. అది ఇది ఇది అది ఉన్నవి లేనివి కొంచెం కల్పిస్తాను నేను. ఇంత దారుణంగా జరిగింది, ఎంత క్షోభపడ్డాడో ఆ అబ్బాయి, అండ్ చనిపోయిన తర్వాత కూడా ఉరేసుకున్నప్పుడు ఎంత మనోభావానికి లోనయ్యాడు అసలు పాపం, ఎలాంటి పరిస్థితులు మనం ఊహించుకుంటే అన్నట్టు ఏవో 2-3 ఎమోషనల్ వర్డ్స్ యాడ్ చేస్తాం, కొంచెం అక్కడక్కడ మసాలాలు యాడ్ చేస్తాము. అప్పుడు అలాంటి టైంలో అబ్బాయిది రైట్ ఉంది, అమ్మాయిది మిస్టేక్ ఉంటే అమ్మాయిని తిడతాము. అమ్మాయిలు మీరు ఇక్కడి నుంచి అయినా మారండి, ఇలా అబ్బాయిని వేధించకూడదని చెప్తూ ఉంటాను. అట్లా మేము కొన్ని కల్పించేస్తాం, ఎందుకంటే మనకు అక్కడ సోర్స్ ఉండదు. 10 నిమిషాలు ఫీడ్ కంపల్సరీగా ఇవ్వాలి మనం. అప్పుడు అదే అదే అలాంటి టైంలో ఖచ్చితంగా కలుపుతా. ఇందాక ఏమన్నారు, కల్పన అన్నారు. అది అదే మా మెల్లిగా క్వశ్చన్ అడిగితే నిజాలు బయటకు వస్తారా? అరే కాదు, మేము ఇంటర్వ్యూకి పోయినప్పుడు మా ఇంట్రోనే కొంచెం కల్పితం లాగా ఉండే. చూడండి ఇక్కడ మేము కల్పితం అని అంటే కల్పితం అని కాదండి, మేము గ్రౌండ్ లెవెల్స్ అక్కడ ఏం జరిగిందో అన్ని ఊహించుకొని మేము చెప్తాము. అక్కడ మా ఐడియాలు మా బుర్రని అప్రిషియేట్ చేయాల్సింది పోయి చెప్తారా? రియాలిటీ చెప్పారు అయితే ఊహించుకొని చెప్తారు మీరు. అబ్బా ఆ రియాలిటీలోని మేము ఇట్లా కళ్ళు మూసుకుని వెంటనే ఆ స్పాట్ జరిగి మా ఆత్మ వెళ్ళిపోతుంది. ఓకే ఇది ఇది ఇలా జరిగింది, ఇలా వాడు ఊరేసుకున్నాడు, ఇట్లా బెంచ్ చేశాడు, ఈ చీరనే సెలెక్ట్ చేసుకున్నాడు, అట్లా అన్ని మేము చేసుకుంటాం. ఇదే అప్పాజీ చేస్తే ఒక న్యాయం, మీరు చేస్తే ఒక న్యాయం. ఏందండి ఇది? అప్పాజీని అయితే తిడతారు, మీరు కూడా అదే చేస్తారు. ఏంటంటే మార్గన్ అనే మూవీలో ఇట్లనే ఉంటది కదా, ఏమంటారు, వాటర్ లోపలికి వెళ్ళి ఇలా చూసుకొని తాబేలు వచ్చి ఇలా అని మొత్తం ఏం జరిగింది క్రైమ్ అని చెప్పి చూసి వస్తారు అనమాట. సో అట్లుంది చెప్పేది. నో 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 అండి, నేను అట్లా ఏం కల్పితాలు చెప్పాను. బట్ ఎప్పుడు రేర్ ఆ టాపిక్ మనకి బోరు, వాడు ఎప్పుడు యథావిధిగా సూసైడ్ గా చేసుకుంటే కొత్త ఏముందిలే అన్నప్పుడు మనం కొంచెం యాడ్ చేస్తాం. యాంకర్ గౌతమి గారు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడో ఒకసారి చాలా రేర్ గా నేను నిజం చెప్తాను అంటే, నేననే కాదు అందరూ అంతే, మా వాళ్ళు చాలా రేర్ గా నిజాలు చెప్తాం మేము, మిగతా అంతా మసాలానే అని చెప్తున్నారు. ఇది ఇంట్రో వేసుకోండి. ఏ నో నో అబ్బా, ఏందబ్బా, డోంట్స్ మాట్లాడి నా గురించి. సైలెంట్ ఉన్నావు. నేను మాట్లాడితే నన్ను వేసుకుంటున్నాను, నేను సపోర్ట్ చేయకపోయినా వేసుకుంటున్నాను. పేరుకే ఓవర్ డోస్. అదే కదా, డోసే లేదు అసలు. నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. ఏంటిదంటే ఇప్పుడు మా మూవీస్ చూస్తాం కదా, చూసి అరే ఈ సినిమాలో ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయి ఏంద్రా అని అనిపిస్తుంది కదా. సో అట్లా మీరు ఏదైనా రిపోర్ట్ చేసిన కేసులో ఓ ట్విస్ట్ టర్న్ అంటే అప్పటికి ఇట్లా అనుకున్న స్టోరీ, కాకపోతే సడన్ గా ప్లేట్ తిప్పేసి ఇంకో యాంగిల్ అనిపిస్తుంది అనమాట, అంటే లైక్ డిఫరెంట్ గా అయిపోతుంది స్టోరీ అంతా. అట్లాంటి స్టోరీ ఏదైనా ఉందా? అదే ఆ కుక్కర్ కేసే మేము ఎన్ని రకాలుగా అనుకున్నాం అంటే మేబీ వాడు ఏమైనా ఫ్లష్ చేసేసాడేమో, లేకపోతే ఇంటి కింద ఏమైనా తవ్వి ఆడ దాచిపెట్టేసాడేమో, ఇట్లా రకరకాలుగా మేమే అనలైజ్ చేసేసుకున్నాం అనమాట. ఆ సీన్ అక్కడ వస్తున్నా మేము లేదు ఇలా చేసి ఉంటాడు, లేదు ఇలా చేసి ఉంటాడు అని చెప్పి చాలా అనలైజ్ చేసుకున్నాం. లాస్ట్ కి మేము అనుకోండి జరిగింది అనమాట, ఆడ వాడే చేశానని ఒప్పుకోవడం. బట్ ఏంటంటే అక్కడ వాడిని మెచ్చుకోవాలి, వాడు ఎన్ని సినిమాలు చూసుండకపోతే ఎటువంటి ఆధారాలు లేకుండా జనాలందరినీ కూడా పిచ్చోడిని చేశారు. ఆధారాలు లేవు కొన్ని రోజుల వరకు. ఈ కేసు ఏమైపోతుందో, సైలెంట్ అయిపోతుందేమో, హస్బెండ్ బయటకు వచ్చేస్తాడేమో అనుకున్నాం. ఎందుకంటే ఒక 1 వీక్ వరకు పోలీసులకి దొరకలేదు కదా, అతను తీసుకుపోయి పెట్టారు అంతే. బట్ ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఆయన చంపాడని గానీ లేకపోతే ఆ పౌడర్లు ఎక్కడ వేసాడని గానీ ఏమీ ప్రూఫ్స్ లేవు. బట్ ఈ పోలీసులు ఎట్లా ఛేదిస్తారు, ఎలా వాడిని ఏ లూప్ హోల్ ఎక్కడ వదిలేడు అని చాలా వరకు ఆలోచించామన్నమాట. కింద డ్రైనేజ్ చెక్ చేస్తారా, లేకపోతే ఫ్లష్ చేసినప్పుడు అట్లా ఏమైనా చూస్తారా, ఇంకా మూలలు ఎక్కడైనా ఆ మాంసం సంబంధించి అంటే ఫ్లష్ ఏమైనా ఉంటదా, బ్లడ్ ఉంటదా అంటే ఎవరికి ఏది దొరకకుండా అన్ని క్లీన్ చేసేసి మంచిగా పెట్టేసుకున్నాడు. ఒకవేళ నేను నిజం ఒప్పుకున్నా, నీకు జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు ప్రూఫ్స్ లేకపోతే ఎట్లా నమ్ముతారు? ఆధారాలు ఇంపార్టెంట్ కదా, ఆధారాలు లేని వాడు నన్ను ఏం చేయగలడు అన్న ధీమాతోని వాడు ఉన్నాడు అనమాట. సో అది మేము చాలా ఈగర్ గా వెయిట్ చేసాం. కానీ సూక్ష్మదర్శిని మూవీ ఇన్స్పిరేషన్ అది ఇన్స్పిరేషన్. ఆ మూవీ తీసిందే రియల్ లైఫ్ ఇన్సిడెంట్, దాని మూవీ తీస్తే మళ్ళీ ఆ మూవీని చూసి ఇంకోటి ఇన్స్పైర్ అయ్యాడు. అదే అంటే నేను యాక్చువల్లీ అంటే అప్పటికి క్రిమినల్ ఒకరు అనుకొని లాస్ట్ ఇంకోరు క్రిమినల్ అని చెప్పి తెలుస్తుంది కదా, అట్లాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఓకే.
కాకపోతే ఇంకా ఒక కొలిక్కి రాని అయితే ఆ గండికోట ఇన్సిడెంట్ ఉంది. గండికోట దీనికి ఇప్పటికీ కూడా ఎవరన్నా తెలియదు. బాగా గుర్తు చేశారు మీరు. ఆ గండికోట అది బాయ్ ఫ్రెండే అని చెప్పి అంటున్నారు కొందరు, కొందరేమో లేదు వాళ్ళ బ్రదర్ అని చెప్పి కొందరు అంటున్నారు. బ్రదర్ అంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ హ్యాండ్ ఉంది అంటున్నారు. బట్ ఏంటంటే పోలిగ్రఫీ టెస్ట్ చేశారు కానీ ఇంకా ఎవరు ఏంటన్నది ఇంకా నిర్ధారణ కాలేదన్నమాట. చూడాలి మరి అందులో ఎవరు బయటపడతారు. ఇప్పటి వరకు అయితే వీళ్ళు కాదు సీసీటీవీ ఫుటేజ్ లో మనకేమీ లేదు. ఆ అబ్బాయిని తీసుకుపోయి మాట్లాడినా ఎక్కడ ప్రూఫ్స్ లేవు, ఎవరు చంపారో తెలీదు. ఆ పిల్లకేమో మానభంగం అంటే లైక్ అట్లాంటిది కూడా ఏం జరగలేదు. మరి దేనికి చంపారు? అక్కడ వచ్చిన టూరిస్టులు ఏమైనా చంపారా అంటే సీసీటీవీ ఫుటేజ్ లేవు, ఆ ఆనవాళ్ళు లేవు. ఇంకా పేరెంట్స్ మీద డౌట్ అంటే పేరెంట్స్ మా బిడ్డను మేము ఎందుకు చంపుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. సో చూడాలి మరి ఈ కేసు ఏమవుతుంది, ఎవరు వస్తారు ఏంటన్నది. నేను కూడా ఆ కేస్ ని అంటే లైక్ చాలా దగ్గర ఉండి చూసిన అనమాట ఏం జరుగుతుందని చెప్పి. అంటే కొందరేమో బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిండ్రు, లైక్ బాయ్ ఫ్రెండ్ వాజ్ డిఫరెంట్ క్యాస్ట్ అంట. సో అది నచ్చక వాళ్ళ అన్నకి తెలిసి వాళ్ళ అన్న వచ్చి చంపేసిండు అని చెప్పి ఒక స్టోరీ విన్నా. ఇంకోటి ఏంటి అంటే దానికి ముందు వచ్చిన స్టోరీ బాయ్ ఫ్రెండే అక్కడ తీసుకుపోయి రేప్ చేసి చంపేసిండు అని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు వాడు రేప్ చేయాల్సిన అవసరం ఏముంది? రేప్ చేసి అది కూడా అక్కడ చంపాల్సిన అవసరం ఏముంది? అక్కడ రేపే జరగలేదు. అవును, రేపు జరగలేదు. వాడు వెళ్ళారు, కలుద్దాం అనుకుని వెళ్ళారు కానీ ఈ లోపు వాడికి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే వాడు మెల్లగా జారుకున్నాడు. నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపో, నేను ఏం తెలియనట్టు నాకు నేను వెళ్ళిపోతానని అట్లా చేశాడు. కానీ డోస్ నువ్వు ఎప్పుడు ఇట్లా చేయక, ఒక అమ్మాయిని తీసుకుపోయి నీ దారి నువ్వు చూసుకొని వదిలేకు దయచేసి. ఇది నాకంత అదృష్టం లేదు ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేసుకుని, అంత అదృష్టం దొరకదు. కాదు అమ్మాయి చేసుకుంటే అబ్బాయి చేసుకుంటావారా? నువ్వు ఎట్లా వాడుతున్నావురా మరి? అరేంజ్ మ్యారేజ్ రా ఆన్సర్. ఈ మధ్య సోషల్ మీడియా చాలా ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా చాలా వైరల్ అయిపోతుంది కదా. ఇలాంటి క్రైమ్ కేసెస్ ఆర్ లైక్ క్రైమ్ ఉంది కదా, సోషల్ మీడియా ఎంత ఇంపాక్ట్ ఉంది? సోషల్ మీడియాది సోషల్ మీడియా అయితే ఇంపాక్ట్ చాలా ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఓటీటీస్ లోని, నెట్ఫ్లిక్స్ లోని, అంటే ఎక్కడ చూడు ఈ క్రైమ్ మీదే అటు డైరెక్టర్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎంత కొత్తగా చంపాలి మనం, అంటే ఆధారాలు దొరకకుండా ఎట్లా మనం దాని నుంచి తప్పించుకోవాలి, ఈ ఇంట్రెస్టింగ్ గా తీసేవి జనాలకి నచ్చుతున్నాయి. అది నచ్చడం వరకే కాకుండా దాన్ని వాళ్ళ రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. అదే వచ్చింది మెయిన్ ఇంపాక్ట్. సో ఇక్కడ మనకి డైరెక్టర్ చెప్తూ ఉంటారు, మరి మేము మంచి సినిమాలు తీసాము కదా, సక్సెస్ స్టోరీస్ తీసాము, హీరోలు మంచిగా సెలెక్ట్ చేసుకొని. సో మంచి ఏదైతే ఉందో జనాల్లోకి తక్కువ వెళ్తుంది, చెడు ఏదైతే ఉందో చాలా ఎక్కువ వెళ్తుంది. సో డైరెక్టర్లు కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే ఇది ఫోకస్ చేయడం మానేస్తున్నారు. సో ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది మెయిన్ చిన్నపిల్లల పైన ప్రభావం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఫోన్లు ప్రతి ఒక్కరికే ఉన్నాయి, మొబైల్ ఫోన్స్. అందులో వాళ్ళు ఈ సిరీస్ అని అండ్ ఇంకొకటి గేమ్స్ కూడా, ఆన్లైన్ గేమ్స్ కూడా ఏంటంటే ఇలా చంపడాలే బాగా ఎక్కువైపోయినాయి. ఆన్లైన్ గేమ్స్ కూడా మనం చూస్తే ఆ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు ఓన్ చేసుకొని నేను ఇట్లా ఉండాలి, నన్ను దేవుడు పిలుస్తున్నాడని సొంతంగా వాళ్ళు సూసైడ్ చేసుకోవడం. ఈ గేమింగ్స్ కూడా ఏంటంటే పిల్లలకి ఇంపాక్ట్ అయ్యేటట్టే వాళ్ళు కూడా డిజైన్ చేస్తున్నారు. అది వన్ ఫైనల్ క్వశ్చన్ అది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి ఓ కేసు మొత్తం ఏంటి అని చెప్పి లైక్ సాల్వ్ చేసారు, అంటే లైక్ ఓ రిపోర్ట్ తీసుకొచ్చారు. బట్ మీ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెషర్ వల్ల అది కాకుండా వేరే అంటే లైక్ ఒక కవర్ అప్ స్టోరీ ఏదైనా ఇచ్చేసి చేయమని అలా ఎప్పుడైనా జరిగిందా? స్టోరీ మార్చమని జరుగుతాయి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు అన్ని ఛానల్స్ ఏంటంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ గా ఉంటాయి కొన్ని ఛానల్స్. అదేంటి మేబీ ఫండింగ్ కోసం కావచ్చు, లేకపోతే సో ఇంకా ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ తో కావచ్చు. దాని వల్ల ఏంటంటే కొన్ని క్రైమ్ కేసెస్ లోని ఇట్లాంటి పొలిటికల్ ఉన్న గవర్నమెంట్ కి ఎఫెక్ట్ అయ్యే ఉన్నా కూడా అది అక్కడికి ఆపేస్తారు అనమాట. ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయరు. మనకు వద్దు, ఇక్కడ వరకు మనం రిపోర్టింగ్ చేస్తే చాలు, ఇక్కడ నుంచి మనం ఇంకా బియాండ్ వెళ్ళకూడదు. అది మరి పొద్దున అది గవర్నమెంట్ మీద పడుతుంది, లేకపోతే మనం పనిచేసే వ్యక్తుల మీద పడుతుందనో, లేకపోతే ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనం ఆగిపోతాం అక్కడికి. ఏ ఛానల్ అయితే వాళ్ళకి కొమ్ము కాయకుండా ఉంటారో వాళ్ళు రియాలిటీని చూపిస్తూ ఉంటారు. మీకు కొంచెం కాంట్రవర్సీ అడిగారు నన్ను, రేపు పొద్దున్న నా జాబ్ కి ఏమైనా ఎసర పడిందో నన్ను పోషించాల్సి వస్తుంది. మీకు అంటే అట్లా ఏమంటారు అంటే కష్టపడి స్టోరీ మొత్తం అంటే ఇన్వెస్టిగేట్ చేసి తీసుకొస్తారు, కానీ కుకప్ స్టోరీ అనగానే
మీకు అంటే లైక్ ఏమనిపించదా, అంటే లైక్ ఇంత కష్టపడ్డా నేను, నా కష్టం మొత్తం ఇదైపోయింది అని? అప్పాజీ కేసు అట్లనే అయింది. తీసుకొచ్చి వారం రోజులు కూడా టెలికాస్ట్ చేయనివ్వాల. తీసుకొచ్చిన రోజే టెలికాస్ట్ అయిన వెంటనే ఆపేమన్నారు. మేము కర్ణాటక వెళ్ళి అంత కష్టపడి చేసి తీసుకొచ్చింది మొత్తం వృధా అయిపోయింది. అది చాలా తర్వాత జనాలు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి అమ్ముడిపోయిందనో, లేకపోతే డబ్బులు తీసుకున్నారనో, లేకపోతే వీళ్ళు ఫేక్ పబ్లిసిటీ చేశారు, ఇంక వీళ్ళ దగ్గర ఏం లేదు చెప్పడానికి, అట్లా అంటే ఇలాంటివన్నీ మనకు వస్తాయి కమెంట్స్ లో చదువుతాంగా. బట్ రియాలిటీ ఏంటన్నది వాళ్ళకి తెలియదు, ఏం జరిగింది ఏంటన్నది. ఓకే, అవి మాకు కూడా వస్తుంటాయి. మేము కూడా ఏదైనా మూవీ బాగుందని చెప్తే మేము ఎంత తీసుకున్నారని చెప్పి మమ్మల్ని కూడా వేసుకుంటారు. అవును, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మనమే తిరిగి పెట్టామని తెలియదు వాళ్ళకి. టికెట్ కి, మన పెట్రోల్ కి, ఆ పాప్కార్న్లకి ఏం తెలియదు వాళ్ళకి. అయినా మీ అంటే లైక్ ఈ 7.5 years లో మీరు ఏమంటారు, చాలానే ధైర్యం చేసి చాలా కేసులు అదే కదా లైక్ సాల్వ్ చేసి ఉంటారు. వి నీడ్ టు అప్రిషియేట్ దట్. అంటే ఇలాంటి మీలాగా ఇంకా చాలా మంది రావాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు నాకు పోటీగానా? నేనే ఉండాలి. మరి మీకు కాంపిటీషన్ ఉంటేనే కదా మీరు కూడా టఫ్ గా ఫైట్ ఇవ్వగలుగుతారు. సర్లే, ఇప్పుడు రజనీకాంత్ గారి డైలాగ్ చెప్పాలి ఇప్పుడు నేను. మన దారికి అదేదో ఉందిగా, రహదారి అట్లా. సర్లే, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. యా, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. ఎందుకంటే నా వే ఏందో నాకే తెలియదు. ఒకరోజు బస్ లో వస్తా, ఒకరోజు ఆటోలో వస్తా, ఇట్ డిపెండ్స్. ప్లీజ్ డైలాగ్ కొట్టేయండి, ఎండ్ చేసేద్దాం. బాలయ్య కొట్టండి ఒకటి లాస్ట్. బాలయ్య రే, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇది మీ ఇంటర్వ్యూలో అక్షయ్ చెప్పింది ఇది. అప్పుడు నేను చెప్తే ఇంకోటి, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. జర్నలిస్ట్ అని ఆ డైలాగ్ ఉంటుంది. రేటింగ్ లో సో ట్రూత్ అన్నారు కాబట్టి లాస్ట్ ఇది ఏమంటాం, మెయిన్ న్యూస్ అంటే మీరు చెప్తారు కదా, అది ఎంతవరకు నిజం? 100% నిజమా, 50% నిజమా, 70% నిజమా? అంతే, 90% నిజం. సరే, అంటే 10% మాత్రమే నిజం అన్నమాట. నమ్మినామండి, నిజంగా నమ్మినాం. అయ్యో, నేను చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, భావి భారత స్త్రీగా నేను చెప్తాను ఏంటంటే 90% మేము రైటే ఇస్తాం ఆ న్యూస్. 90% తప్పు న్యూస్, ఓన్లీ 10% నిజం అని చెప్తున్నారు మన గౌతమి గారు. అది మీకు ఎలా కావాలో అలా మీరు మలుచుకున్నారు. నిజాయితీ అంటే నేనంటే నిజాయితీ. మీరు నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆ బురదని కూడా ఆస్వాదిస్తూ హ్యాపీగా తీసుకొని, ఆ బురద ఎండిపోయిన తర్వాత మొక్కలకి ఆ మట్టిని వేసి పూలు పూయించుకునే మనసున్న మనిషిని నేను. ఓవర్డోస్ అయిపోయింది చాలా. రైట్, ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్లీ మీరు కాదు, నేనే థ్యాంక్ యూ చెప్పాలి. ఎప్పుడు అంటే ఎవరు కూడా ఒక లేడీ ఇంత అంటే మీరు ఎట్లా కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా అన్నది ఎవరు కూడా పట్టించుకోరు. బిహైండ్ ఏం జరుగుతుంది ఏంటన్నది. బట్ మీరు నా కోసం ఇచ్చిన మాట ఏదైతే ఉందో మీరు నెరవేర్చుకున్నారు. దానికి మీరందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎంత మాట్లాడతానని తెలీదు. మాట్లాడేటోళ్ళే యాంకరింగ్ చేస్తారు, మాట్లాడేటోళ్ళు చేయరు. అసలుకే మాట్లాడు. యాక్చువల్లీ మేము థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా మంది ఏమంటారు, నేమ్స్ తీయరు, అంటే లైక్ నేమ్స్ చెప్పారు. బట్ మీరు ఎలాంటి భయం లేకుండా, ఐ మీన్ లైక్ ఓపెన్ గా ధైర్యం తోటి నేమ్స్ చెప్పి అన్ని మీ స్టోరీస్ అన్ని కూడా చెప్పారు. లైక్ చాలా మంది చెప్పారు అనమాట. సో వి నీడ్ టు థ్యాంక్ యూ. అది అయితే మన ఛానల్ పోతుంది కదా అట్లానే. సరే, ఎండ్ చేసే ముందు ఓవర్ డోస్ కోసం ఒక పాట పాడతా ప్లీజ్. పాడండి, ఇప్పుడే పాడండి. యాక్చువల్లీ ఇది ఇంట్రోల్ ఉండాలి. సో మన ఓవర్డోస్ ఫ్యాన్స్ అందరూ కొంచెం జెలస్ ఫీల్ అవుతారు. ఒక చిన్న కాంటెక్స్ట్ అంటే మన ఓవర్ డోస్ గారు అంటే అభిమానం అన్నమాట మన గౌతమి గారికి. సో అందుకు పాడండి. రెడీ పాడండి. నేను ఒక
యాక్చువల్ గా ఇది ఇంటర్వ్యూలో గౌతమి గారు అడిగారు ఓవర్ డోస్ వాడలేదు, సో ఈడికి వచ్చి ఓవర్ డోస్ కోసం గౌతమి గారు వాడుతారు. సో అవును. చలో ఎస్. చిరుగాలిలా పడి పడి లేచే వరదల్లి అదేదో అవుతుంది, నీకోసం వేచుంది నా ప్రాణం, ఓ బుజ్జికొండ నీకోసం రాసిస్తా ఏదైనా, నా ఓవర్ డోసు అభిమానం అంటే ఇట్లుండాలి. అది చిటికలు చిట్టికలు ఒక క్రిమినల్ కేసు రాసిచ్చేయండి మా ఓవర్డోస్ కి. నాకు ముందే భయం అవుతుంది క్రిమినల్ కేసు రవి అంటే. సరే థ్యాంక్స్ చెప్పు ఆరా పాడినందుకు. అదే కదా కొడుతున్నా మర్చితో ఇట్లా. థ్యాంక్ యూ చెప్పరా. థ్యాంక్ యూ అండి పాట పాడినందుకు అండ్ నా పాటలో నా పేరు తీసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఇంకా అక్క అన్నాడు ఆ పాటలో. ఇది నీకు పాట నచ్చిందని చెప్పి రేపటి నుంచి రింగ్టోన్ గట్రా పెట్టుకున్నావు అనుకో బాగోదు ప్లీజ్. కాపీరైట్ ఇష్యూ అట్లాంటి పనులు నేను చేయను. ఆ నిబ్బా వేషాలు నేను చేయను అట్లా. అట్లా చేసేటోళ్ళది అంటున్నా. ప్రముఖ రిపోర్టర్ ని నిబ్బి అన్న ఓవర్డోస్. అట్లేమనలే అట్లేమనలే. డోస్ వాళ్ళు ఎన్నో అంటారు, పట్టించుకోకు డోస్. నేనేమైనా అంటే ఫీల్ అవ్వు. ఆడియన్స్ కి ఒకటి చెప్పాలి, మీరు మా ఇంటర్వ్యూలు చూసారు కదా, సో దానికి గల మెయిన్ కారణం గౌతమి గారే. సో మేము ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంది గౌతమి గారే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మేడం గారి తోటే ఫస్ట్. అరే నువ్వు ప్రాపర్ గా చెప్పురా, ఏదో చెప్పాలనుకుంటే. అంటే అన్నట్టు చెప్తున్నాడు. అదే అంటే మాకు ఈ మధ్య ఇంటర్వ్యూస్ కి ఛాన్స్ వచ్చినా ఏదైనా ప్రమోషన్ కి ఛాన్స్ వచ్చేసినా ఫస్ట్ మాకు ఛాన్స్ ఇచ్చింది ఇంటర్వ్యూకి మాత్రం గౌతమి గారే, తర్వాతనే ఇక ఫర్దర్ వస్తున్నాయి మాకు. సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ. ఇప్పుడు విగ్రహాలు పెట్టడం, నా ఫోటోని డిపిలా పెట్టుకోవడం అట్లాంటివి ఏం చేయకు ప్లీజ్, నాకేం నచ్చావు. ఆల్రెడీ చేపిస్తున్నాడు విగ్రహం బ్యాక్ ఎండ్. ఆల్రెడీ మా ఓవర్డోస్ గుండెల్లో గుడి కట్టేసాడు. గుడి గంటలు ఇప్పుడే వినిపిస్తున్నాయి నాకు, గంటలు సౌండ్ వినిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు ఫర్ దిస్ క్రేజీ పాడ్కాస్ట్ కి. సో ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నాము. సో ఇది గైస్ మన గౌతమి గారితో పాడ్కాస్ట్, మన అన్ఫిల్టర్డ్ బాత్కానీలో ఇది ఒక కొత్త ఎపిసోడ్ అన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఇన్స్టాలో ఫాలో చేయండి ప్లీజ్. ఓకే గౌతమి డిస్క్రిప్షన్ లో పెడతాము. గౌతమి గారి ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ అలాగే మమ్మల్ని కూడా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. మరికొన్ని ఇలాంటి క్రైమ్ స్టోరీస్ కోసం స్టే ట్యూన్. yes